సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది తెలిసింది. ఆశీర్వదిస్తాడట, ఆశీర్వాదిస్తే ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. ఓకే. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటే తెలియనది గ్రామటికల్గా బాగానే ఉంది. దాని మీనింగ్ ఏంటి? మనిషి ఎంత కష్టపడినా అది దేవుడు వలన ఐశ్వర్యం వస్తుంది. అయితే మనిషి కూడా ప్రయత్నించవచ్చు, మనిషి కూడా ఆశీర్వాదం సంపాదించుకోవచ్చు. నరుల కష్టము చేత అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోలేం. అయితే దీని మూల తర్జుమా చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ లైన్. అందుకే మీరు వాడుక బైబిల్లో కానీ ఇంగ్లీష్లో కానీ దాన్ని చూస్తే కంప్లీట్గా ఒక డిఫరెంట్ లైన్ అక్కడ ఉంటుంది. నరుల అంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, దానికి దేవుడు ఏ దుఃఖాన్ని కలపడు, దానికి దేవుడు ఏ బాధని కలపడు, ఏ వేదనని కలపడు. ఇలా రకరకాలుగా దాన్ని చెప్పుకోవచ్చు. దాని మూల తర్జుమా నేను హీబ్రూలో చూసినప్పుడు కూడా అక్కడ ఏముందంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఆ ఆశీర్వాదానికి ఆయన ఏ విధమైన దుఃఖాన్ని కలపడు. ఎవరన్నా చూసారా? ఇంగ్లీష్లో ఏముంది? వాడుక బైబిల్లో ఏముంది? అండ్ హీ యాడత్ నో సారో విత్ ఇట్. ఆయన దానికి ఏ విధమైన దుఃఖాన్ని కలపడు. దానికి ఆయన ఏ విధమైన దుఃఖాన్ని కలపడు. ఇప్పుడు ఆ మూల అర్థాన్ని తీసుకుంటే ఏమని చెప్పచ్చు అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, దానికి ఆయన ఏ విధమైన దుఃఖాన్ని కలపడు. అంటే దేవుడు ఒకడిని దీవిస్తే, దేవుడు ఒకడిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదంలో ఏ విధమైన దుఃఖం ఉండదట. ఇక ఎప్పుడు వాడు సంతోషంగా ఉంటాడట. దేవుని స్తోత్రం. ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా వారి జీవితాన్ని ఆయన కొనసాగించుకుంటాడట. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు. ఇంకో వచనం నేను మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇది కూడా చాలా కాంప్లికేటెడ్ మాటలు. నేను చదువుతాను, నేను అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని. 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అంటే చచ్చిపోయినా తిరిగి బ్రతుకుతామనే నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. అక్షయమైనది అంటే అది ఎప్పటికీ నశించదు. నిర్మలమైనది అంటే వెలుగుతో కూడింది. వాడబారనిదంటే ఎన్నటికీ అది ఏజ్ మారదట. అలాంటి స్వాస్యము మనకు కలిగినట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన ఆస్తి మనకి కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన దేవుడట. మనల్ని మరలా జన్మింపజేసాడట. ఎందుకట? అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారినదైన స్వాస్యం మనం భవిష్యత్తులో పొందుకోవడానికి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. అంటే ఆఖరి దినాల్లో మనం ఈరోజు రక్షణ పొందుకున్నాం. ఆ రక్షణ మనం ఎప్పుడు స్వీకరించుకుంటాం? దేవుడి నుంచి అంచె దినాల్లో ప్రభు వచ్చినప్పుడు. బతుకున్నవాడు శరీరాన్ని మార్చుకుని, చచ్చిపోయినవాడు నూతన శరీరాన్ని ధరించుకుని అతన్ని ఎదుర్కోవడానికి వెళతాం ప్రభువుని. అది ఆయన వచ్చినప్పుడు ఆ రక్షణ బయలుపరచబడుతుంది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎలా కాపాడబడతామంటే మనం రక్షణ బయలుపరచబడ్డానికి మనం ఎలా కాపాడబడతామంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడ్డానికి. ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఏ స్వాస్యం? పైన చెప్పాడు కదా,
ఏమని? వాడబారదైన స్వాస్యం అంటే మహిమ దేహం, అక్షయమైనది, నిర్మలమైనది. ఆ మాటలు ఎలా ఉన్నాయి చూసారా? అక్షయమైనది అంటే ఆ దేహం క్షయం కాదు, నిర్మలమైంది. ఏ బట్టలు వేసుకుంటారు వాళ్ళు? నిర్మలమైన తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. తర్వాత వాడబారింది, ఇంకా అక్కడ ఏజ్ అనేది ఉండదు. అలాంటి ఒక ఒక మహిమ దేహము పరలోకంలో ఉంది. అది మన కొరకు దాచబడింది. ఆ స్వాస్యము మన దగ్గర వచ్చి మనల్ని, ఆ స్వాస్యం మనం పొందుకోబోతున్నాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ ఆగిపోండి. అందుకని మనం ఏం చేయాలట చెప్పాలి. ఇది పేతురు మన చర్చికి రాస్తే అది పేతురు భ్రమ. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అంటున్నాడు. ఏంటి? పరలోకంలో మన కోసం ఒక దేహం ఉంది, అది అక్షయమైనది, నిర్మలమైంది, వాడబారింది, అది మన కొరకు దాచి ఉంచబడింది. ప్రభువు వచ్చినప్పుడు, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఆ శరీరం మన మీదకి వస్తుంది కాబట్టి మనం ఇక అద్భుతమైన స్థితిలోకి మారిపోతామని ఆనందపడుతున్నారు అని అన్నాడు. ఇప్పుడు దాకా ఆనందపడకపోవచ్చు, ఇప్పుడు ఆనందపడదుము గాక. రైట్, ఆనందపడదాం మనం. ఎందుకు? మన కోసం వయసు మారని, అంటే వాడబారని ఒక నిర్మలమైన, ఒక అక్షయమైన ఒక స్వాస్యము మన కొరకు ఉంది. అది రాబోతుంది ప్రభు వచ్చినప్పుడు. మీరు ఆనందించుచున్నారు కానీ, అక్కడ వచ్చిన మాట అండర్లైన్ చేసుకోండి. అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ప్రస్తుతం అంట ఈలోపు ఆనందంగా ఉంది, ఆయన వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుందని. అయితే ఈలోపు కొంచెం నానా విధాలైన శోధనలు, నానా విధాలైన శోధనలు అంటే చాలా రకాలైన సమస్యలు, చాలా రకాలైన శ్రమలు, దుఃఖాలు మనకు వస్తాయట. ఎందుకు వస్తాయట? ఎందుకు వస్తాయట? అవసరమును బట్టి. దేనికి? అది అండర్లైన్ చేసుకోండి. అవసరాన్ని బట్టి. ఎందుకు అవసరం వచ్చింది? అవసరాన్ని బట్టి ఎవడైనా డబ్బులు ఇస్తాడు, అవసరానికి ఎవడన్నా సహాయం చేస్తాడు, పక్కన అవసరానికి ఏదో వాహనం ఇస్తాడు. అవసరాన్ని బట్టట మళ్ళీ 1, 2 కాదట, నానా విధములైన శోధనలు. అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు, శ్రమలు మనకు కలుగుతాయంట. అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం, ఎంతో కాలం కాదట, ఎంతకాలం అట? కొంచెం కాలం మనకి దుఃఖం కలుగుతుంది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకి నిలిచిందై ఎంతకాలం కట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. కొంచెం కాలమే. ఎప్పుడు దాకాట? ఇక శోధనలు, నానా విధమైన శోధనలు, దుఃఖం ఎప్పుడు దాకాట? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకునే. అంతే. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేదాకా అంతే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేమొస్తుందో తెలుసా? మెప్పు, మహిమ, ఘనత కలుగును. హల్లెలూయా. యాక్చువల్గా మహిమ, ఘనత అనే పదం దేవుడికి వాడతాం. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మనం క్రీస్తు వచ్చే వరకు నొప్పి అనుభవిస్తే ప్రభు వచ్చిన తర్వాత మెప్పిస్తాడట. మెప్పుతో పాటు ఆయన మహిమ మనకిచ్చి మనల్ని ఎంత ఘనపరుస్తాడంటే ఆయనతో పాటు సింహాసనం దగ్గర కూర్చుండబెట్టేటంతటి ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి. అందుకని మనం ఏం చేయాలంటే కొంతకాలం, ఎంతకాలం? ఎప్పుడు దాకా? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు కొంచెం కాలం నానా విధములైన శ్రమల చేత, నానా విధమైన శోధనల చేత. దేనికి పరీక్ష వస్తుందట? విశ్వాసమునకు. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి? పైన ఏం చెప్పాడో తెలుసా? విశ్వాసము ద్వారా మీరు కాపాడబడతారు. మనం విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా కాపాడబడతాం. దేవుని శక్తికి డోకాలేదు, అది ఎప్పుడూ ఉంటుంది. నిలబెట్టుకోవాల్సిందేంటి? విశ్వాసం. అది ఎప్పుడు షైన్ అవుద్దట? నానా విధములైన శోధనలు గుండా. చూడండి, బాగా పాడైపోయిన బంగారం నల్లగా అయిపోద్ది ముసలమామలది. ఆవిడ చచ్చిపోగానే ఆ తలంపాల దగ్గర కూర్చుంటుంది పెద్ద కూతురు. అమ్మ అంటే ప్రేమ అనుకుంటాం కాదు, చచ్చిపోగానే చెవులు పీకేయడానికి.
చచ్చిపోగానే చెవులు పీకేసి పట్టుకెళ్ళిన తర్వాత ఆడు ఒక మంటలోంచి ఇంకో మంటలోకి, ఇంకో మంటలోంచి ఇంకో మంటలోకి ఊది వేడి చేసేటప్పుడు ఆ నలుపంతా పోయి అది మెరిసిపోతుంది. దేవుని స్తోత్రం. ప్రభు వచ్చేలోపు ఏంటంటే నానా విధమైన శోధన, ఒక శోధనలోంచి ఇంకో శోధనలోకి, ఇంకో శోధనలోంచి ఇంకో శోధనలోకి, ఇది పోద్ది ఇంకోటి, ఇది పోద్ది ఇంకో దాంట్లో మనల్ని ఎందుకు పడేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు మన మెరుపు చూసి మెప్పు, మహిమ, ఘనత మనకివ్వడానికి. హల్లెలూయా. అంతేకాదు ఆయన వచ్చేటప్పుడు ఏం తెస్తున్నాడు? వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనదైన స్వాస్యము మన కోసం తెస్తున్నాడు. కాబట్టి ఈ లోపు మనం ప్రభు వచ్చేదాకా చిన్న చిన్న కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు కలుగుతాయి, భరించుకుంటాం, మండుతూ కాలుతూ. అందులోంచి మనం షైన్ అవ్వాలట. హల్లెలూయా. ఇందాక పాత నిబంధనలో వచ్చినవేంటి? యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చిన దానికి దుఃఖం కలపడం. ఇప్పుడేంటో తెలుసా? దేవుడు వలన మనం ఆనందం కలిగి ఉన్నాము, ఎందుకంటే మీరు ఆనందించుచున్నారు, కానీ అందులో దుఃఖం ఉంది. ఆపోజిట్ వర్డ్స్ ఈ రెండునే. అవి చెప్పినప్పుడు అమ్మ భలే ఉంది ఆ వచనం, ఎందుకంటే ఏ దుఃఖం లేదంటే ఎంత మంచోడు ప్రభు. అలా చెప్పిన ప్రభు ఇలా ఎందుకు చెప్పాడు? అది నా క్వశ్చన్. అలా అన్నవాడు ఇలాగెందుకు అయిపోయాడు? యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చిన దానికి ఏ దుఃఖం కలపనన్నవాడు, ఏ వేదన రాదన్నాడు. నేను నా చెయ్యి కొరచ కాదు, నా చెయ్యి చిన్నదనుకున్నాను, నా దగ్గర ఆశీర్వాదాలు తక్కువ అనుకున్నారా అని చెప్పినోడు అవసరాన్ని బట్టట, అవసరాన్ని బట్టి ఏదో అవసరం వచ్చింది, కష్టాలు పెట్టాల్సిన, శ్రమల గుండా ప్రయాణం చేయించాల్సిన అవసరం వచ్చింది దేవుడికి. ఆ అవసరం ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనిషి గట అలాగా ఆ కష్టం పెడితేనే ఆడు షైన్ అవుతాడు అని దేవుడు అనుకున్నాడు. గత వారం మనం ఏం తెలుసుకున్నాం? ప్రసంగం ఏంటి గత వారం? మనుషులు ఉన్నారు, జాగ్రత్త. ఎందుకు అంత బాగా చెప్పగలిగాడు మనుషుల గురించి? ఫస్ట్ నుంచి చేసినోడు ఆయనే, చూసినోడు ఆయనే కాబట్టి తెలిసింది. ఇప్పుడు ఈ మాట చెప్పడం వెనకాల కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్లు దాంట్లో దాగి ఉన్నాయి. అయితే దేవుడు అలా ఆశీర్వదించడానికి ఇష్టమైన దేవుడు. అది ఆయన చేయగలిగింది, ఆయన చేయాలని కోరుకునేది. అలా ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడు ఎందుకు మన జీవితాల్లో అవసరాన్ని బట్టి కష్టాలు పంపాలి అని డిసైడ్ అయ్యాడు? ఎందుకు ఆ పని చేశాడు, ఎందుకు ఆ పని చేస్తున్నాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుడు మన అందరి జీవితాలకి చాలా 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 అవసరమైన మాటలు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఇంత డబ్బా కొట్టలేదు ఏ ప్రసంగానికి. అది అంత ఇంపార్టెంట్ మాట దాంట్లో ఉంది. ఆ ఇంపార్టెంట్ విషయం మన పర్సనల్ లైఫ్స్కి దాంట్లో ఉంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మనతో ఆయన మాట్లాడునుగాక. అందరూ మోకరిస్తారా? మోకరించండి అందరూ. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు మనుషుల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. ఆయన మనస్తత్వం అది, ఆయన కోరిక అది. అయితే ఎందుకో కొన్ని మార్చుకున్నాడు. ఇది కరెక్ట్ కాదని ఎందుకో మార్చుకున్నాడు. కరెక్ట్ కాదని అంటే ముందు తప్పు చేసాడు కాదు, మళ్ళీ అలా తీసుకోక. మన బుద్ధిని బట్టి కొన్ని మార్పులు వచ్చినాయి. అసలు ఎందుకు దేవుడు అలాంటి మాట మాట్లాడాడు అది ఆలోచిద్దాం. దేవుడు సృష్టి చేసిన తర్వాత కోటాను కోట్ల దేవదూతలు వారందరూ ప్రభువుని ఆరాధిస్తున్నారు. అందులో కెరూబులు, సెరాపులని 2 రకాల దూతలు ఉన్నారు. వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తుంటే ప్రభు ఏం చేశాడంటే కొంతకాలానికి కెరూబుల్లో ఒక పర్సన్ని పక్క తీసుకుని తన్ని కొంచెం హెచ్చించి ఈ కెరూబులందరికీ అధిపతిగా అతన్ని చేశాడు. అతని పేరు మనకి క్లియర్గా బైబిల్లో ఉండదు, బట్ ఇంగ్లీష్లో అంటే వేకువ చుక్క అని రాసున్న చోట యెషయా గ్రంథంలో లూసిఫర్ అనే మాట ఉంటుంది. కాబట్టి మనం లూసిఫర్ అని పిలుద్దాం. ఈ లూసిఫర్ అనేవాడిని ఈ దూతలందరికంటే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు హెచ్చించి తనని అభిషేకించబడిన కెరూబుగా అతను చేశాడంటే వీళ్ళందరికంటే అధ్యక్షుడిగా ఈ ఆర్కెస్ట్రా అంతటిని, ఈ ఆరాధించే ఆర్కెస్ట్రాని అంతటిని లీడ్ చేసే ఒక పెద్ద ఉన్నతమైన పోస్టు తనకు వచ్చింది. వచ్చిన తర్వాత
ఈ దూతలందరూ తను ఏం చెప్తే ఈ దూతలందరూ అదే చేయాలి. ఎందుకంటే వాళ్ళందరికంటే అభిషేకించబడిన వ్యక్తి. తాను అభిషేకించబడిన రోజునట దూతలు పిల్లన గ్రోవులు తీసుకుని ఫ్లూట్స్తో అద్భుతమైన సంగీతాన్ని అక్కడ మోగించారు పరలోకంలో. అయితే ఇప్పుడు పరలోకంలో 3 స్టేజ్లు కనబడుతున్నాయి. దేవుడు, ఈ లూసిఫరు, దూతలు. దూతలకు పైన లూసిఫర్, లూసిఫర్కి పైన దేవుడు ఉన్నాడు. కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళందరూ మన కింద ఉన్నారు, మనమేమో ఒకడి కింద ఉన్నాం. ఇలా కాకుండా మనం కూడా దేవుడితో సమానంగా అయిపోతే బాగుంటుంది అని దేవుడితో సమానంగా ఉండే ప్లేస్ అడిగాడు. సమానంగా ఉండే ప్లేస్ అడిగితే దేవుడు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే అర్హత లేదు. దేవుడు తప్ప దేవుడిగా ఉండడానికి, దేవుడి స్థానంలో ఉండడానికి ఇంకెవరికి అర్హత లేదు. ఎందుకంటే ఇవన్నీ సృష్టించబడిన వాళ్ళు వీళ్ళందరూ. దేవుడు సృష్టికర్త, దేవునికి స్తోత్రం. అయితే సృష్టికర్త అయిన దేవునికి సమానంగా ఉండాలని వాడు అనుకున్నందుకు దేవుడు వాడిని తోసాడు. తోస్తే ఎక్కడ తోసాడు? అసలు ఈ దూతల్లోంచి ఒక పై స్టేజ్కి వచ్చాడు కాబట్టి తోస్తే దూతల్లోకి తోయాలి కాదు. తోస్తే పోనీ భూమి మీద జలచరాలు ఉన్న ఆ స్థితికి, అది కూడా కాదు, ఇంకా కిందకు తోసాడు పాతాళానికి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ లూసిఫర్ని అందరి దేవతలతో సమానంగానే వదిలేసి ఉంటే ఆడు పడిపోదుడు అంటారా? చెడిపోదురాడు? కాదు కాదు. దేవుడు అతన్ని హెచ్చించినప్పుడు ఆ హెచ్చింపు సరిపోకుండా దేవుడు అతను స్థాయిలో పెడితే అతడు ఇంకో స్థాయికి ఎగబాకాలనే ఆలోచన వాడికి పుట్టింది. అందుకు దేవుడు వాడు కనీసం తలెత్తి చూడలేనంత కింద స్థితిలోకి వాడిని తోసేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఓ మంచి స్థితిలోకి హెచ్చించేశాడు అనుకోండి. చాలా మంచి స్థితిలోకి హెచ్చించి హ్యాపీగా ఉండరా ఈ స్థాయిలో అన్నాడు అనుకోండి. ఈడేం చేస్తాడో తెలుసా? కొన్ని రోజులు ఆ స్థాయిని ఎంజాయ్ చేసి దానికంటే పై స్థాయికి పోవడానికి చూస్తాడు. దానికంటే ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారు, మేము మీ అందరికంటే వాక్యం తెలిసిన వాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, దేవుడితో చాలా అనుబంధం కలిగిన వాళ్ళు. దేవుడు ఒక సేవకుడిని వరాలు ఇచ్చో, మరొక వాక్య పరిచయం ఇచ్చో, ఇంకో రకంగా సంఘాన్ని అభివృద్ధి చేసో ఓ స్థితిలో పెడతాడు దేవుడు. ఈ స్థితిలోకి వెళ్ళినాడు, నేను ఈ స్థితికి తగని వాడను అనుకున్నంత కాలమే బాగుంటాడు. నేను ఈ రేంజ్లో ఉన్నాను, ఇంకో రేంజ్కి వెళ్ళాలని మిగతా వాళ్ళని తనకంటే తక్కువ రేంజ్లో చూసి తాను ఇంకా ఎక్కువ రేంజ్లోకి వెళ్ళాలని అనుకుంటాడు. చూసారా? అదే ఆడి పతనం, అదే వాడి పతనం, అదే ఆ సేవకుని పతనం లేదా విశ్వాసి పతనం. అదే దేవుడు ఒక వ్యక్తిని కనుక మనం అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థితిలో పెడితే అతడు ఆ స్థానంలో కొంతకాలం ఉండి అంతకంటే ఉన్నతంగా ఎగిరాలని, ఉన్నతమైన స్థితికి పోవాలని అనుకుంటాడు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని హెచ్చించి అక్కడ కొన్ని కష్టాలు పెడతాడు. అక్కడే పడి కొట్టుకుని దేవుడితో ఉండి అదే కష్టాలు లేవనుకో, ఆడేం చేస్తాడు? ఇంకా పైకి వెళ్దాం అనుకుంటాడు. ఆ పైనుంచి ఎక్కడికి పడతాడో తెలుసా? ఆడు ముందున్న దానికంటే కిందకి పడతాడు. అయితే ఇప్పుడు ఈడు హెచ్చిపోయి కింద పడిపోకుండా ఉండాలంటే ఆడి కష్టాలు అవసరం. ఈ మాట 100 సార్లు చెప్తాను ఈరోజు. అది మీరు నాకు చెప్పాలి. నేను ఇక చెప్పకుండా ఇక్కడ అది వస్తుందని మాట అని చెప్పాలి. ఒక వ్యక్తిని దేవుడు ఒక ఉద్యోగంలోనో ఒక వ్యాపారంలో అతని రేంజ్ కాదది, అతని స్థాయి కాదది, అతని చదువు కాదది, అతని వాక్చాతుర్యం కాదది, అతని టాలెంట్ కాదు. అయినా దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆడు తన జీవితకాలం అంతా ఇది నా స్థాయి కాదు, నేను ఉండడానికి సరిపోను, దేవుడు నాకు ఇచ్చిన కృప అంతే అనుకున్నంతకాలం పర్లా. ఆడు అలా ఎక్కువ కాలం అనుకోవడం దేవుడికి తెలుసు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఆ పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడ కొన్ని కష్టాలు అవసరాన్ని బట్టి పెడతాడు. ఆ కష్టాలు తట్టుకుంటా వాటిని జయించుకుంటా అక్కడే విశ్వాసంలో సువర్ణంగా మెరుస్తుంటే వాడికి తెలియకుండా దేవుడు ఒక్కో స్టెప్ ఎక్కిస్తుంటాడు. ఏ స్టెప్లోనైనా వాడు గనక నాకంటే పోటుగా లేడని అనుకుంటే ఆడి పతనం అయిపోయాడు. అలాగ ఎంతోమంది సేవకులకి కష్టాలు పెట్టిన అవసరాన్ని బట్టి ఆ కష్టాలు కూడా దాటిపోయి పాపంలో పడిపోయి నానా స్థితికి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మాత్రం ఎవరినైనా బలంగా ప్రేమిస్తే
వాడికి కష్టాలు పెట్టడాన్ని అవసరంగా భావిస్తాడు. దేవుని స్తోత్రం. అది దేవునికి అవసరం, అది ఆ వ్యక్తికి అవసరం. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. పౌలు అంటాడు, నేను ఒక మనిషిని ఎరిగి తిని, నేనని చెప్పచ్చు కదా, నేనని ఎందుకు చెప్పలేదు చెప్తాను చూడు. అతడు చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, ఇప్పుడున్న స్థితికి ఇంకెలా ఉంటాడో చూడు. అతను చాలా సంవత్సరాల క్రితం మధ్యాకాశానికి వెళ్ళి వచ్చాడు. అతనికి ఉన్న ప్రత్యక్షతలు మామూలు కాదు అని చెప్పేసి కంటిన్యూషన్లో గబుక్కుని, నాకున్న ప్రత్యక్షతలు బట్టి నేను అతిశయించాలంటే చాలా అతిశయించవచ్చు, కానీ ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండడానికి దేవుడు నాకు ఒక ముళ్ళెట్టాడు. నేను ఒకడిని ఎరిగితిని అని ఎందుకన్నాడు తెలుసా? అది నేనే అనే ధైర్యం ఎందుకు చేయలేదనుకున్నారు? దేవుడు అతని బాడీలో ఏం పెట్టాడు? ఒక ముళ్ళు పెట్టాడు. అది నేనే అన్నాడు అనుకో, ఇంకో ముళ్ళు పెడతాడు. ఒకడిని ఎరిగితిని అని ఎందుకన్నాడో తెలుసా? ఒక ముళ్ళు పెట్టాడు. మనం ఎంతటితో ఆగు పౌలు, నీకున్న వాటిని బట్టి నువ్వు హెచ్చించి నిన్ను నువ్వు ఘనపరుచుకోకుండా ఉండడానికి పౌలికి కష్టాలు ఉన్నాయి. శారీరక అనారోగ్యం ఉంది, కంటి చూపు బలహీనత ఉంది, ఈ మూర్ఛ లాంటిది ఉందని చరిత్రలో నేను చదివాను. మొత్తానికి శారీరక పరమైన బలహీనతలో పౌలుకి ఎందుకు పెట్టాడు దేవుడు? అవసరం. ఏంటి? గట్టిగా చెప్పాలి అందరూ, అవసరం. మనందరికీ కూడా ఇప్పుడు కష్టాలు అవసరం అంటారా కాదంటారా? అవసరం లేదంటాడు ఎక్కడికి వెళ్తాడు? ఆడున్నాడు కదా మన తాతయ్య, ముత్తాతయ్య సైతాన్ గాడు. ఆడున్న చోటుకి వెళ్ళిన తర్వాత, మాయా ఇక్కడికి వచ్చినట్టు మాయా అన్నవని గాడు ఏమంటాడు తెలుసా? ఒరే, నా ముందు ఎవడో లేడు కాబట్టి ఇలా పోతానని తెలియక పైకి వెళ్ళానురా. నన్ను చూసావు కదరా చిన్నప్పటి నుంచి, నేను ఎలా పడిపోయినో ఎలా నాశనమైనా తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారో అని ఆడే ఉమ్మొస్తాడు. సాతానుగాని అందరూ ఉమ్మితే ఆడితో ఉమ్మించుకుంటాం మనం. అవసరం మనందరికీ. దేవుడు నిన్ను ఒక మంచి ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, లేదా సేవలోనో, మరి ఏ స్టేజ్లోనో దేవుడు నిన్ను హెచ్చించి పై స్థితిలో పెడితే ఖచ్చితంగా అవసరాన్ని బట్టి నీకు కష్టాలు పెడతాడు. ఆ కష్టాలు దేవుడు నీకు ఎలా చేయలేదనుకో నీ జీవితంలోకి, మనం కొన్ని రోజులు ఆ స్టేజ్లో ఉండి తర్వాత ఇంకో స్టేజ్ కోసం ఎగబాకడం ప్రారంభిస్తాం. ఇంకా సంపాదించేయాలి, లేదా ఇంకా పేరు వచ్చేయాలి, ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, ఇంకా బ్రాంచ్లు పెట్టాలి, ఇంకా ఏదో చెయ్యాలని ఎగురుతావు. కానీ పైకైతే ఎగురుతావు, కానీ కిందకి పడిపోతావు. అందుకనే ప్రభు ప్రేమించిన వాళ్ళని ఏం చేస్తాడంటే ఎక్కడికక్కడ అలాగ లాగడానికి, తగ్గించడానికి, నొక్కడానికి కొన్ని కష్టాలు, చెప్పండి గట్టిగా చెప్పండి, అవసరం. హల్లెలూయా. కాబట్టి సాతానుగాడు పడిపోయాడు, మనం పడిపోకుండా ఉండడానికి దేవుడు ఏర్పరిచిన ఒక కాన్సెప్ట్ అన్నమాట. కష్టాలు పెడితే, నానా విధమైన శోధనల గుండా పెడితే వీడు ఓవర్ యాక్షన్ చేయకుండా, చాలు నాకు ఇదే ఎక్కువ ప్రభు, నీ జీవితాంతం ఒకటి మర్చిపోకు, దేవుడు నిన్ను ఏ స్థితికి హెచ్చించినా అది నీకు ఎక్కువ అనుకో. బహుశా అంతకంటే ఎక్కువ నువ్వు చదివేసి ఉండొచ్చు, కానీ అంతకంటే అవకాశం నీకు రాదు, దేవుడిచ్చాడు. నీవు అంతకంటే టాలెంటెడ్ కావచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళకంటే, వాళ్ళకంటే కింద పొజిషన్లో దేవుడు నిన్ను పెట్టి ఉండొచ్చు. ఎందుకు పెట్టాడు? అది అవసరం నీకు. నీ నెత్తి మీద ఒక ఓనర్ వచ్చి తొక్కుతుంటాడు, ఆడికి కింద పెట్టాడు నిన్ను. ఎందుకు? ఆ మూర్ఖపు ఓనర్ ఎందుకు వచ్చాడు? అవసరం. అది లేకపోతే మనం కుదురుగా ఉండమని అవసరమును బట్టి కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలోకి ఎలా చేస్తాడు, అవి మనకి మంచిది. దేవునికి స్తోత్రం. ఆదాము తీసుకుందాం, తర్వాత లైన్గా వెళ్ళిపోదాం. ఈరోజు ఆదాముని తీసుకుందాం. ఆదాముని దేవుడు ముందు చేశాడు, సృష్టించిన తర్వాత ఒక తోట వేశాడు. తోట వేసిన తర్వాత తోటలోంచి మరి వాటర్ కట్టడానికి ఇదంతా నీళ్లు బోరు వేసి పైప్ లైన్ ఇదంతా సెట్టింగ్ లేకుండా అందులోనే ఒక నది ఊరేలా చేశాడు, అది పాయలుగా డివైడ్ అయ్యేలా చేశాడు. అంత పని దేవుడే చేశాడు. ఆదాముని అందులో పడేసి, దీన్ని కొంచెం చూసుకో చాలు, కేర్ టేకర్గా ఉండు, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఆదాముకి అన్నీ ఉన్నాయి, అంతా తినడానికి ఉండడానికి అంతా బాగుంది, కానీ సాటి అయిన సహాయం లేదు. అది ఆదాముకున్న లోటు. దేవుడు ఆ లోటుని పొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు, పని అవలా, లోటు ఉండిపోయింది. దేవుడు ఏం చేశాడంటే ఆదాము గాఢ నిద్ర కలగజేసి
అవ్వని తన పక్కటెముకలోంచి కొంత మాంసం తీసుకుని కలిపి పక్కటెముకలోంచి అవ్వని చేశాడు. ఇప్పుడు ఆదాముకున్న లోటు ఉందా పోయిందా? పోయింది. క్లియరే కదా. ఆదాముకి సాటి అయిన సహాయం దొరికింది. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాలో తీపడ్డం నారి అనేసాడు. ఇంకిద్దరు వెరీ హ్యాపీ. దేవుడు బయటికి వెళ్ళాడు. ఆదాము లోటు లేని సంతోషకరమైన దీవెన పొందుకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు, భూమిని నిండించండి. దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? అందులో ఏ విధమైన కష్టమో ఇబ్బంది లేని ఆశీర్వాదం. అయితే ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? అవ్వొచ్చినప్పుడు. ఏ ఆశీర్వాదం అయితే ఫుల్ఫిల్ అయిందో అదే ఆశీర్వాదం పండు తెచ్చింది ఇప్పుడు ఆదాం దగ్గరికి. పండు తెచ్చినప్పుడు ఆదాం ఏమనాలి? సాయంత్రం నాన్నగారు వస్తారు కదా, నాన్నగారిని అడిగి తిందాం. ఆల్రెడీ నేను తినేసినట్టే పిచ్చి మోకమా, ఎందుకు తిన్నావు, తినకూడదు కదా, తినొద్దు అన్నాడు కదా అని చెప్పాలి. ఏం చేశాడు ఆదాము? సంపూర్ణమైన ఆశీర్వాదం కదా, మరి లోపం లేని ఆశీర్వాదం కలిగి ఉన్నాడు కదా, ఆ ఆశీర్వాదంతోనే పాపం చేశాడు. దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వాదంతోనే ఆదాం పాపం చేశాడు. ఇప్పుడు 1వ అధ్యాయంలో దేవుడు వారిద్దరిని ఆశీర్వదించను. 2వ అధ్యాయంలో ఆల్రెడీ జరిగిందని రిపీట్ చేశాడంటే 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో జరిగిన విషయమే 3వ అధ్యాయంలో శపించాడు. అంటే 1వ అధ్యాయంలో ఆశీర్వదించి తర్వాత అధ్యాయంలో శపించాడు. ఎందుకు? ఆశీర్వాదమే అతనికి శాపమైంది. ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటే దాని వలనే ఆడు శాపాన్ని తెచ్చుకుంటాడు అని దేవుడు చూశాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభువా పిల్లల్ని అంటే దేవుడు పిల్లల్ని ఇస్తాడు, ఓ బిడ్డనిస్తాడు. ఆ బిడ్డకి ఏదో బలహీనత పెడతాడు. ఎందుకని? ఈ ఆశీర్వాదంలో పడి వీడు పాడైపోకుండా ఉండడానికి. ఆ బిడ్డకి చిన్న ఇబ్బంది ఉంటుంది. నేను ఎంతమందిని చూశానో 5 ఏళ్ళ తర్వాత, 8 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లోడికి ఏదో లోపం అంటే శారీరక సంబంధమైన లోపం కావచ్చు. ఒక్కొక్కటి ఏంటంటే తీవ్రమైన అల్లరి చేసేస్తుంటారు. ఆ అల్లరి భరించలేక, ప్రభువా అల్లరి తగ్గించేలా చేయి తండ్రి. దేవుడితో ఒక అవసరం పెట్టుకుంటాడు. ఆదాము అవ్వలకి దేవుడితో అవసరం ఏంటి చెప్పండి నాకు? ఏ అవసరం లేదు దేవుడితో. ఎందుకు? అన్నీ అమర్చబడిపోయినాయి, దేవుడితో అవసరం లేదు. అందుకే దేవుడితో సంబంధం లేకుండా పండుతున్నారు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, నీకో కారు ఇస్తాడు, అది అప్పుడప్పుడు రిపేర్లు వచ్చేలా చేస్తాడు. నీకో బండి ఇస్తాడు, అది మధ్యలో ఎక్కడో ఆగిపోయేలా చేస్తాడు. నీకు ఒక వ్యాపారం ఇస్తాడు, దాంట్లో కొన్ని అప్పులు పెడతాడు. నీకు బిడ్డనిస్తాడు, దాంట్లో చిన్న ఇబ్బంది ఏదో కలుగుతుంది. గుణవంతులైన భార్య ఇస్తుంది, ఆ భార్య నుంచి సమస్య ఇస్తాడు. ఆ సమస్య వల్లదనుకో భార్యని పూజించుకుంటా బతికేస్తాడు. వీడు భార్యని పూజించుకుంటా బతికేస్తాడు. ఆ భార్యలో ఏదో ఒకటి అందరూ అనుకోవచ్చు, అయ్యో బాబోయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు రాయుడు, వీడికంటే ఇంకా లక్కీ ఎవడం లేడు రాని. నువ్వు వాడిని పర్సనల్గా పిలిచి అడుగు, అరే అమ్మాయితో బాణం ఉంది కానీరా అని. కానీ వెనకాల 10 కారణాలు చెప్తాడు. ఆ 10 కారణాలు ఎందుకో తెలుసా? వీడు పండు తినకుండా ఉండడానికే. వీడు కనుక వీళ్ళిద్దరు కనుక సంతోషంగా జీవితం ఇచ్చాడనుకో, వీళ్ళిద్దరు కలిసి దేవుడికి ఇష్టం లేని పళ్ళు అన్నీ తెచ్చుకుని ఎగ్జిబిషన్లో, బీచ్లు, షాపింగ్లు, సరదాలు, సినిమాలు, ఎంజాయ్మెంట్లు, దేవునికి ఇష్టం లేని ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుని ఇద్దరు ఇంట్లో తింటుంటారు. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆశీర్వాదంలో ఒక కష్టం పెడతాడు. ఎందుకు ఆ కష్టం? అవసరం. చెప్పండి, ఎందుకు అవసరం? నువ్వు పడిపోకుండా, పాడైపోకుండా, ఆదాములాగా నీకొచ్చిన ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకోకుండా ఉండడానికి. దేవుడు నిజంగా ఆశీర్వాదంలో కష్టం కలిపే దేవుడు కాదు. కానీ మనుషులకి కష్టాన్ని కలపకపోతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం కాదు, ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేసుకుంటున్నారు. అందుకే నీ ఆశీర్వాదం శాపం అవ్వకుండా ఉండడానికి కష్టాలు, చెప్పండి గట్టిగా, అవసరం. కష్టాలు అవసరం. ఇల్లు ఇస్తాడు కానీ అప్పుంచుతాడు. ఎందుకు ఉంచాడు? ఇల్లుని చూసి నాకేం అవసరం లేదు అనకూడదు నువ్వు. అందుకని ఆ 10 రోజులు డేట్ వస్తుందనగానే ముందుగానే, ప్రభువా ధన సహాయం చేయి తండ్రి, అలా ఏదో లింక్ పెట్టుకోలేదు ఇంకో, దేవుడికి చూపించాడు కదా ఆదాము అవ్వలు ఇద్దరునే పండు ఎలా తినేశారో. అందుకని దేవుడు మన మేలు నిమిత్తం రాబోయే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి,
రాబోయే స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి నిన్ను ఎంత ఆశీర్వదించినా ఆ ఆశీర్వాదంలో అవసరాన్ని బట్టి కష్టాలు పెట్టి తీరతాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు నీకు ఫుల్ ఆశీర్వాదం కావాలా, కొంత కష్టాలతో కూడిన ఆశీర్వాదం కావాలా? కష్టాలు నీకు అవసరం అనిపిస్తుందా లేదా? నిజంగా నువ్వు ఆలోచించు. పెళ్ళి అయిన తర్వాత నీకు ఏ కష్టం రాకపోతే ఇలా కూర్చుంటామా? పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ బాధలు కానీ అనారోగ్యాలు కానీ ఏ సమస్యలు లేవనుకో, ఇలాగ దేవుడి దగ్గరికి వస్తామా? అసలు ఇక్కడ కొంతమంది ఉన్నాం, నిజంగా మన కుటుంబాలు భార్యలు బాగా చూసుకుని, భర్తలు బాగా చూసుకుని, డబ్బులు బాగా సంపాదించుకుని అందరూ హ్యాపీగా ఉన్నట్టు చచ్చి మోకం కూడా చూడరు. కానీ రాబోయే స్వాస్థ్యం పొందుకోవడానికి కష్టాలు మనకు అవసరం అండి. దేవునికి స్తోత్రం. అసలు ఇక్కడికి చాలామంది ప్రభువుని నమ్ముకున్నదే ఆ కష్టాల కోసమే. నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా? కష్టాలే. ఇంకా లోతుగా మన విశ్వాసం డెవలప్ అవడానికి కారణం కూడా అదే కష్టాలు. మనకి గట్టిగా చెప్పండి. ఆడోళ్ళు మాత్రం తుస్సు తుస్సు అంటున్నారు. వీళ్ళు అవసరం అంటలేదు. వీళ్ళకి షాపింగ్ అవసరం, వీళ్ళకి డబ్బులు అవసరం, వీళ్ళకి కుక్కర్లు వాషింగ్ మిషన్లు ఇవి అవసరం, వీళ్ళకి కష్టాలు అవసరం లేదనుకుంటా. కష్టమే నిన్ను దేవునిలో బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. అది లేదంటే ఇంకేమైనా ఉందా? అస్సలు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని హెచ్చించేటప్పుడు చిన్న బలహీనత ఏదోటి అనారోగ్యం పెడతాడు. ఆ బలహీనత ఇది ఎలాగ ప్రభు, నువ్వు పోరాడి దాని నుంచి బయటపడ్డావు అనుకో, విశ్వాసం డెవలప్ అయిన తర్వాత ఇంకోటి ఇస్తాడు. ఒక తర్వాత ఒకటి నెక్స్ట్ ఏంటని ఆలోచించాలి తప్ప అమ్మయ్య పోయింది ఇంక నాకు కష్టాలు లేవని అనుకున్నావు కనుక అది నీ పతనం. అది నీ పతనం. పోనీ ఇదే బాగుంది, మళ్ళీ ఇది పోతే ఇంకా పెద్ద వద్దేమో అనుకున్నావు, దాంతో అడ్జస్ట్ అయిపో. ప్రభు ఇది ఉంచే, నేనున్నాను, నాకు మైగ్రేన్ ఉంది, దీన్ని తీయమని అడిగాను అనుకో, దీని తర్వాత ఇంకోటి ఏదోటి పెడతాను, ఎందుకు వచ్చింది మనకని దాంతో అడ్జస్ట్ అయిపోయింది నేను. ఇక దాంతో నేను సెట్ అయిపోయాను. నాతో పడుకుంటుంది అది, నాతో లేస్తుంది అది, తలనొప్పి. కాబట్టి నాకు ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ ఇది పోయి మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి దానికి అడ్జస్ట్ అయ్యి ఇది అంతా బదులు నేను దానికి సెట్ అయిపోయాను. అలాగ మీరు సెట్ అయిపోవచ్చు ఆ కష్టాలతో. లేదా ఆ ప్రాబ్లమ్స్ కొన్ని మనం జయించాల్సినవి ఉంటాయి. మనం ఇంట్లోనే మన పని చేసుకోలేని సమస్య రావచ్చు. ప్రార్థన చేయ బలంగా, దేవుడు విడుదల చేస్తాడు. తర్వాత కొన్ని రోజులకి అవసరాన్ని బట్టి ఇంకో కష్టం వస్తుంది. దాన్ని స్వీకరించు, దాంతోనూ ఫైట్ చేయి, దానికోసం ప్రార్థన చేయి, దాంట్లోంచి బయటికి రా. ఇలా ఒక్కొక్క కష్టంలోంచి నువ్వు బయటకు వచ్చే కొద్దీ నశించిపో సువర్ణం ఏమవుతుందో తెలుసా? మెరుస్తుంది. అలా మెరుస్తుండగా ఒక దినం ఆకాశ మేఘారుడే మన ప్రభు వస్తాడు. హల్లెలూయా. ఈ మెరుస్తున్న నీకు మెప్పు, మహిమ, ఘనతతో పాటు అక్షయమైంది, వాడబారింది, ఆ నిరంతరము నిలిచే నిర్మలమైన ఆ స్వాస్యము దేవుడు మనకిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మీకు కంప్లీట్ ఆశీర్వాదం కావాలా, కొన్ని కష్టాలు కావాలా? అమ్మ కావాలి. అస్సలు లేకపోతే ఇంకేమైనా ఉందా? ఎప్పుడు వరుసగా ఫస్ట్ వచ్చాం అనుకోండి స్కూల్లో, మన రెప్పెలా లేచిపోద్ది అంటాం. అందుకే రెప్ప దిగడానికి అప్పుడప్పుడు మనల్ని వెనకతో సెత్తడనమాట. అది అవసరం మనకి. ఆ కష్టం మనకు అవసరం. అప్పుడు మనం వెనకపోయినప్పుడల్లా మూసుకుని ఉండాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దెబ్బతింటాం అనమాట అనే విషయం మనకి అర్థం అవడానికి కష్టాలు మనకి అవసరం. హల్లెలూయా. కాబట్టి నీ లైఫ్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వాటి గురించి నువ్వు కృంగిపోకు. అది నిజంగా నీకు ఛాలెంజ్, నువ్వు జయించు, ఇంకో కష్టం నీకు వస్తుంది. దాన్ని జయించు, ఇంకో కష్టం నీకు రావచ్చు. ఇవన్నిటి ద్వారా నువ్వు ఏం నేర్చుకోవాలో తెలుసా? ఒక్కొక్క అడుగు దేవునికి దూరం అయిపోవడం కాదు. ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, విశ్వాసం పెంచుకో. విశ్వాసం పెంచి ఆ సమస్యల్ని నువ్వు జయించి మెరవాలి దాని మధ్య. దేవుని స్తోత్రం. నెంబర్ 3, ఇప్పుడు నోవాహు ఉన్నాడు. జలప్రలయానికి ముందు నోవాహు ఎలాంటోడు? బైబిల్లో ఉన్నమాటే చెప్పండి. నోవాహు తన తరంలో అందరికంటే నీతిమంతుడు. వాడ కట్టేటప్పుడు నోవాహు ఎలాంటోడు? నీతిమంతుడు. వాళ్ళ లోపలికి వెళ్ళేటప్పుడు నోవాహు ఎలాంటోడు? వాళ్ళంచి ఇలా బయటికి రాగానే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేటప్పుడు నోవాహు ఎలాంటోడు? తర్వాత దేవుడు నోవాహుతో ఇదిగో ఈ భూమి, సముద్రం, ఆకాశ పక్షులు, తోటలు అన్నీ నీవే అని చెప్పినప్పుడు నోవాహు ఎలాంటోడు? ఆ తర్వాత వాళ్ళంచి బయటకు వచ్చేసి ఇవన్నీ అనుభవించేటప్పుడు నోవాహు ఎలాంటోడు? తాగుబోతు. అప్పుడు దాకా నీతిమంతుడు. ఆశీర్వదించే వరకు నీతిమంతుడు. ఆశీర్వదించిన తర్వాత ద్రాక్ష పళ్ళు తిని ఆగిపోవచ్చుగా, పోనీ ద్రాక్ష రసం ఒక సిప్పేసి ఆగిపోవచ్చుగా.
ఇప్పుడు భూమి మీద కండిషన్ ఆలోచించు. ఈ భూమి అంతటికి ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు పేరు నోవాహు. ఇంకోడు ఎవడో లేడు పెద్దవాడు. ఈ భూమి అంతటికి ఒక మహారాణి ఉంది. ఆవిడ నోవాళ్ళు. ఆవిడ ముగ్గురు యువరాజులు ఉన్నారు. నోవా పిల్లలు ముగ్గురు యువరాణిలు. ఎవడో లేడు భూమి మీద. భూమి అంతా వాళ్ళదే. దేవుడు విస్తారంగా ఇచ్చేస్తే ఈ పళ్ళన్నీ ఎవడు తింటాడని తెగ తినేశాడు. తెగ తాగేశాడు. తాగేసి మత్తెక్కి బట్టలున్నాయో లేదో చూసుకోలేనంత మత్తుడైపోయాడు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, ఈ లోకముని మీరు బహుగా అనుభవించవద్దు. కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు 7వ అధ్యాయంలో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుణ్ణి కావాల్సిన ఇస్తాడు, కానీ దాన్ని అతిగా అనుభవించకుండా చిన్న మెలిగి పెడతాడు. అతిగా అనుభవించకుండా. ఉదాహరణకు నువ్వు ఏది కావాలంటే అది తినే డబ్బులు అలాంటి ఏరియాలో నువ్వు ఉన్నావు. తింటున్నావు ఇది అతిగా అనిపించి పడుకోకుండా దేవుడు ఏం చేస్తాడు, చిన్న అల్సర్ లాంటిదో గ్యాస్ట్రిక్ పెడతాడు. అది వాడికి గట్టిగా చెప్పండి అవసరం. ఎందుకు అవసరం? అతిగా లోకంలో ఫుడ్ని అనుభవించకుండా ఉండాలి. ఏమవుతాడో నేను చెప్తాను. వాళ్ళు ఇంట్లో చాపేసుకుని కింద పడుకునేవారు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకునేవాడు. దేవుడు వాడిని దీవించి మంచి మంచం పరుపిచ్చాడు. ఇప్పుడు ఎన్ని గంటలు ఎగుతాడు? 7 8. ఎందుకంటే మెత్తని పరుపు, చక్కని నిద్ర, చక్కని ఫ్యాను. అందుకే దేవుడు ఏం చేయాలంటే, మధ్యరాత్రి మెలకు వచ్చేస్తుందండి, నాకు నిద్ర పట్టట్లేదండి. ఎందుకు పట్టట్లేదు? ఆ కష్టం వాడికి చెప్పండి అవసరం. లేకపోతే వాడు లేగడు. మనకి దేవుడు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. వాటిని అతిగా అనుభవించకుండా అడ్డు పెడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు పాడైపోకుండా. దేవుడు చెప్పి వదిలేశాడు అనుకో, రే మంచం ఇచ్చాను, పరుపు ఇచ్చాను కదా అని ఎక్కువ పడుకోవద్దు అని చెప్పాడు అనుకో, అలాగే ప్రభువాన్ని లేచేస్తాడు ఎవడైనా? అబ్బే. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక సిస్టమ్ పెట్టేస్తాడు. భూమి అంతా తిరగడానికి గురుత్వాకర్షణ శక్తి పెట్టేసినట్టు మన బావిలో చిన్న ప్రాబ్లం ఏదో పెడతాడు. ఆటోమేటిక్గా అతిగా అనుభవించడానికి లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో ఫ్యామిలీతో, లేదు దేవుడు నాకు ఫ్యామిలీ ఇచ్చాడు, వీళ్ళతో నేను ఈ రోజు అంతా గడుపుదాం అనుకుంటాడు. ఆ రోజంతా ఫ్యామిలీతో పిల్లలతో ఉంటాడు. 4-5 గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు అనుకుంటాడు, ఎంతసేపు ఫ్యామిలీతో ఉండకూడదు. ఇదంతా కారణం ఏంటి తెలుసా? ఎక్కువగా అనుభవించకుండా అందులోనే ఉండిపోయి దేవుడిచ్చిన బాధ్యతల్ని, నీ పనుల్ని అన్నీ మర్చిపోయి దాంట్లో మునిగిపోకుండా ఉండడానికి, అతిగా అనుభవించకుండా ఉండడానికి ఒక కష్టం నీకు అవసరం. దేవునికి స్తోత్రం. అందుకే కదండి నోవాహు అయిపోయాడు. నోవాహు ఎందుకు అలాగైపోయాడు? ఇంకొక చుక్క తాగుతున్నప్పుడు నోవాహు కడుపులో నొప్పి వస్తుంది అనుకోండి, అవుతుడు అలాగా. దేవుడు నోవాహుకి అంతా ఇచ్చాను కదా, పోన్లే తాగనే అనుకున్నాడు. తాగి మళ్ళీ శాపం తెచ్చాడు భూమి మీదకి. హాము వంశము శపించబడ్డానికి నోవాహు త్రాగడం కారణమైంది. నోవాహు మత్తుడైపోవడం కారణమైంది. నీతిమంతుడే, కానీ ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదాన్ని ఎక్కువ అనిపించాడు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనకి దేవుడు దీవెన ఇచ్చాడు, ఓవర్గా అనుభవించేకు. ఓవర్గా దాని మీద నువ్వు దృష్టి పెట్టి మనసు పెట్టి నాది అని అనుకోవద్దు. అది నీకు మంచిది కాదు. ఒకసారి ఒక పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు. ఒక చిన్న హౌస్ ఉండేదంట. ఆ హౌస్ వరండాలో ఆవిడ చర్చి పెట్టుకోమందంట. ఎప్పుడో చర్చికి వెళ్ళేది మానేసింది ఆవిడ. పెట్టుకోమందే ఆ కుటుంబం అంతా బలపడింది. వాళ్ళకి పెద్ద పెరట్ ఉంటే పెరట్లో పెద్ద ఇల్లు కట్టుకుని పెద్ద హాల్ కట్టుకున్నారంట చర్చి నడిపించడానికి. హాల్ పెద్దది కట్టుకుని మన ఇంట్లో కడతాం. ఓపెనింగ్ అయిపోయింది. ఆదివారం చర్చ్ అయినప్పుడు చర్చిలో కుర్రగాళ్ళు ఉంటారు కదా, మొత్తానికి గోడ మీద గీతలు గీసారట. ఎవడో గీతలు గీసేస్తే ఆవిడ చూసి తెగ బాధపడిపోయి, ఆ పిల్లలు కలిగిన తల్లులు వినబడేలాగా, వీళ్ళ ఇంట్లో అయితే ఇలాగ రాసిచ్చేస్తారా, వీళ్ళ గోళ్ళు ఇలా, వాళ్ళ ఇల్లు గోళ్ళు చూడు, గోళ్ళు రంగులు ఉండవు, గీతలే ఉంటాయి, ఇలా చేసేస్తారా అలా చేసేస్తారని వాళ్ళ మీద డైలాగ్ వేసి పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా పక్క వీధిలో ఒక హౌస్ ఉందండి, చర్చికి అనుకూలంగా ఉంటుంది, అడగమంటారా అద్దెకి అన్నదంట. ఈయన కొంచెం బాధపడి సరే అడగండి అన్నారట. అడిగారు.
చర్చి అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత దేవుడు చర్చికి స్థలం ఇచ్చాడు, అందులో స్టాండర్డ్ అయిపోయారు. వీళ్ళకేమో ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, అప్పు చేశారు, లోన్ పెట్టారు, ఇది యాక్షన్లో పోయింది, అక్కడ చర్చి వచ్చింది. ఎందుకు పోయింది? దేవుడు వారికి ఇచ్చిన దాన్ని అతిగా అనుభవించారు. అతిగా అనుభవించారు. అతిగా అనుభవించదు. ఈరోజు నా కారు ఎవడన్నా అడిగాడు అనుకో, మన వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళాలి, నేను ఇస్తాను, నేను దాన్ని అతిగా అనుభవించను. వీడికి ఇస్తే పాడు చేస్తాను, అది కాదురా దాంట్లో ఈ ప్రాబ్లం ఉంది, నేను అక్కడ, ఇదంతా కథే, ఇదంతా కథే. ఎందుకంటే ఆడు ఏమన్నా గీత పెడతాడేమో, గీత పెడితే ఏమవుద్ది? ఏమవుతుంది? కారు పోతే. గీత గురించి నువ్వు ఆలోచించావు. ఎంతోమందిని చూశాను నేను. వాహనం లేని వాళ్ళకి వాహనం ఇస్తారు, ఆ దేవుడి పనికి వాడడానికి ఎడతాడు. వస్తువులు లేని వాళ్ళకి వస్తువులు ఇస్తారు, దేవుడి పనికి ఇవ్వడానికి ఎడతారు. అంటే లేనంతసేపు ఉన్న చిన్న చిన్న వాటిని దేవుడికి ఇస్తాడు. పెద్దది దేవుడికి ఇచ్చినప్పుడు ఇది నాది, నేను అనుభవించాలి. ఎక్కువగా అనుభవించకు. నువ్వు కొంత అనుభవించు, మిగతాది ఉపయోగపడడానికి వదిలే. మిగతా బయట వాళ్ళకి ఎవరికైనా అవసరమైనప్పుడు వాళ్ళకు ఉపయోగపడడానికి వదిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కారు మీద చాలామంది డ్రైవింగ్ నేర్చుకున్నారు. కారు మీద డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? కారు లైఫ్ 10% తగ్గిపోద్ది. ఆడి గేర్లు ఇలా ఎగరదీసి అలా ఎగరదీసి. నేను ఎలా ఆలోచిస్తానంటే, పోతే కొత్త కారు కొనుక్కుంటాడు దేవుడు, నాకేం దేవుడిదే కదా కారు, అది పోతే ఇంకోటి దేవుడే కొనిచ్చుకుంటాడు. ఆడి కారు నేర్చుకుంటే రేపు మనం నేర్పించాం, ఈరోజు నేను టైర్డ్ అయిపోయినప్పుడు పక్కన సీట్లో పడుకుంటాను, ఇలాగా ఆ డ్రైవ్ చేస్తాడు. నేను నేర్పనంటే ఎవడు తోలుకోవాలి? అక్కడి నుంచి నేనే తోలుకోవాలి. ఆపసోపాలు వచ్చి, నిద్ర వచ్చి, దేన్నో గుద్ది, అప్పుడు బుద్ధి తెచ్చుకుని, ఎందుకురా అతిగా అనుభవించకు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని అతిగా అనుభవించకు. నోవాహు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని అతిగా అనుభవించి శాపంగా మార్చుకున్నాడు దాన్ని. తన కొడుకు ఒకడు శపించబడ్డాడు. నోవాహుకు బాధ కదా. అసలు భూమి మీద మహారాజులు వాళ్ళు, భూమి మీద రాజ్యాలు ఏమన్నా ఉంటే వాళ్ళే పనిచేసుకోవాలి. అసలు ఎవడో లేడు కదండి. ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఎవడో లేడు భూమి మీద. అలాంటిది ఒక కొడుకు శపించబడ్డాడంటే చూడండి, మీరు ఆలోచించండి, అది నోవాహుకి ఎంత బాధ. దేవుడు మనకి చాలా ఆశీర్వాదాలు ఇస్తాడు, వాటిని అతిగా అనుభవించొద్దు. లిమిట్గా ఉండండి ప్రతి విషయంలో. డబ్బులు ఇచ్చారు, బట్టలు కొనుక్కోడానికి వెళ్ళావు, అతి వద్దు. అతి చేసావా మొదటకే ఎగరగొడేస్తాడు. ఎందుకు ఎగరగొడేస్తాడో ఆ కష్టం మనకి గట్టిగా చెప్పాలి. అవసరం, అది నీకు అవసరం. ఆ అవసరం నీకు రాలేదు, నువ్వు తేడాగా ఉన్నా సరే నీకు కష్టాలు రాలేదంటే దేవుడు నిన్ను సరిగా ప్రేమించట్లేదు. దేవుడు నిజంగా ప్రేమిస్తే వాడికి కష్టం పెడతాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదంతో పాటు అతిగా అనుభవించకుండా ఉండడానికి ఒక చిన్న ఆటంకం కూడా పెడతాడు. అదే దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువై ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ కుటుంబాల్లో కష్టాలు ఉండొచ్చు, మీ కుటుంబాల్లో బాధలు ఉండొచ్చు. అవి మీకు గట్టిగా చెప్పాలి ఆ మాట. నువ్వు అవసరం అనే కన్క్లూజన్కి వచ్చేయాలి. ఈరోజు పోన్లే ఉన్నాయిరా బాబు, ఏదో కష్టాలు ఉంటూ ఉన్నాయి అనే కన్క్లూజన్కి రావాలి. అప్పు లేదనుకో మనం నేల మీద ఉంటామా? ఉండం. ఆ ఇబ్బంది లేదంటే నేల మీద ఉండం. అందుకే నేను నేల మీద ఉండడానికి దేవుడు కృపతో కొన్ని అప్పులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎందలు, కొన్ని సమస్యలు, ఇంట్లో తిట్టే అత్తగారు, అరిసే కోళ్ళ ఎవరో ఒకరిని పెడతాడు. అవన్నీ మనకి అవసరం. దేవునికి స్తోత్రం. సరే, తర్వాతకి వెళ్ళిపోదాం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇంకెవ్వరిని ఆశీర్వదించడం మనం చూడడం మ్యాక్సిమం. అంతగా ఆశీర్వదించబడిన వాడు అబ్రహాము. హల్లెలూయా. అయితే అబ్రహాముది ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఏంటంటే, సొదొమ రాజులు గెలిచిన తర్వాత వాళ్ళు ధనం ఇస్తానంటే అబ్రహాం ఏమంటాడు? నీ వలన నేను దీవించబడ్డానని ఎవడైనా వాగకుండునట్లు ఒక్క చిల్లిగా కూడా నాకు వద్దు. అదిరిపోద్ది డైలాగ్. 14వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండం. మామూలుగా ఉంటుంది డైలాగ్. మరోసారి 12వ అధ్యాయం తీద్దామా? ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అక్కడ ప్రవేశించినప్పుడు శారాను చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా అందగత్తే, చాలా ఇదని పొగిడారట. 14వ వచనం చూడండి. 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడిందంట. అతను ఆమెను బట్టి అబ్రాముకి వాళ్ళ చెల్లెని, అబ్రాము ఆమెకి అన్నయ్య అనుకుని
అబ్రాహాముకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అక్కడ ఏమనాలి? అబ్రాము నీ వలన నేను దీవించబడ్డాను అనుకున్నట్లు ఈ వద్దు అన్నాడా? తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దేవుడు ఫరోని బెదిరించినప్పుడు ఫరో కంగారు పడ్డాడు, భయపడ్డాడు. ఇదేంట్రా బాబు ఇలా జరిగింది అనుకున్నాడు. వీళ్ళని సాగనంపాడు. సాగనంపినప్పుడు అబ్రాము ఏం చేశాడో తెలుసా? 13వ అధ్యాయం మొదలు, అబ్రాము తనకు కలిగిన సమస్తమును, అంటే ఇచ్చిన ప్రతిదాన్ని పట్టుకుని వచ్చేసాడు బయటికి. ఆ వచ్చేసిన బ్యాచ్లో దాసులు, ఆడగాడిదలు, మగ్గాడిదలు, ఒంటెలు, ఈ గొర్రెలు, పనికత్తెలు ఉన్నారు. పనికత్తెల్లోదే ఆగరు. ఆగరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఫరో అబ్రహాముకి ఇస్తే అబ్రహాం తీసుకుని తెచ్చేశాడు. ఆగర్ని తెచ్చాడు, గాడిదని తెచ్చాడు. ఆగరు అడవి గాడిదలటువంటి అన్నది. చూడు కామెడీ. కానీ మామూలుగా కాదు. ఆమె ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి శారాకి ఆగరికి గొడవ. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటే ఎవరు బాగా తిట్టుకుంటే ఆడవాళ్ళు ఆ రోజు వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇంకొకరు వచ్చా నేను ఇలా అనలేకపోయినట్టు అలా అనలేకపోయినట్టు మరుసటి రోజు ఆల్టారమో. ఈరోజు ఈవిడ గట్టిగా తిట్టిందనుకో, ఈవిడ తిట్టిన ఆవిడ హ్యాపీగా ఉంటుంది, తిట్టించుకున్న ఆవిడ బాధగా ఉంటుంది. రోజు ఏడ్చివాడు ఎవడో తెలుసా? ఇంట్లో మొగోడు. వీళ్ళిద్దరు అరుచుకుంటుంటే తిట్టుకుంటుంటే ఎవరు పై చేయి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ రోజు ఏడ్చివాడు మాత్రం వీడే. ఇంట్లో శారా ఆగరు కొట్టుకుంటుంటే ఏడ్చివాడు ఎవరు? ఎందుకు ఏడ్చావు అబ్రహాము? బయటికి పొమ్మంది శారాని. పొమ్మంటే అబ్రహాము ఏడ్చేసి, ప్రభువా ఎలా జరిగిందో చూసావా, ఆగరు వెళ్ళిపోతుందంటే మీ ఆవిడ ఏం చెప్తే వచ్చే నా దగ్గర రాకన్నాడు. ప్రభువా వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకు? దేవుడు ఇవ్వని ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు సాతానిస్తాడు. దాన్ని నువ్వు అనుభవించకు. అదే రోజు ఆ మాట చెప్పుంటే, అదే రోజు ఆ మాట అబ్రహాము, నేను నీ వల్ల దీవించబడినట్టు ఎవడో మాట్లాడుకున్నట్లు నీ పనిగాళ్ళు, పనికత్తులు, ఆగరు, ఆడగాడిదు అన్నీ నీ దగ్గర ఎట్టుకోరా అని చెప్పి వచ్చేసి ఉంటే, శారా గబుక్కుని ఈవిని పెళ్లి చేసుకో అనడానికి ఎవరు లేరు అక్కడ. చుట్టాలు పట్టాలు తప్ప దాసులు ఎవరు లేరు అక్కడ. లేనప్పుడు ఈ ఆగరు సమస్య అనేది లేకపోను. నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు కీప్యాడ్ ఫోన్ వాడుతుండొచ్చు. నువ్వు కీప్యాడ్ ఫోన్ వాడుతున్నావని మీ ఫ్రెండ్స్ అందరూ డబ్బులు వేసుకుని బర్త్డేకి మంచి బాగా పనిచేసి ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వగానే వాళ్ళ వెనక చూసి ఏడ్చేసి థ్యాంక్స్ అనుకో. ఇది నువ్వు ఇచ్చావా ఆడిచ్చాడా అని అడుగు దేవుణ్ణి. అది దేవుడు ఇచ్చింది కాదనుకో, ఒక ఆగర్ని ఇంట్లోకి వచ్చిందనమాట. అర్థమైందా? ఆగరు ఇంట్లోకి వస్తే ఊరికినే పోయిందా? పాల గొడవలు, శ్రమలు, సమస్యలు, ప్రపంచాన్ని బాంబులెట్టి పేలించే ఒక జాతిని ఇచ్చిపోయింది మహాతల్లి. చిన్నతల్లి కాదామె, చాలా మహాతల్లి. అందుకే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు పెళ్లి చేసుకోకూడదు. విశ్వాసి అవిశ్వాసికి పిల్లలు పుట్టినప్పుడు ఆ పుట్టిన బిడ్డ మెయిన్ పిల్లలకి సమస్య. పుట్టిన బిడ్డ ఎలాంటి వాళ్ళు పుడతారు? నెఫీలీలు, తర్వాత ఈ అడవి గాడిదలటోళ్ళు, ఇలాంటి వాళ్ళే పుడతారనమాట. అబ్రహాం విశ్వాసి, హాగరు అవిశ్వాసి. వీళ్ళిద్దరికే అడవి గాడిదలటోడు పుట్టాడు. చూడండి ఎలా జరిగిందో. నీ దగ్గరకు ఏదైనా ఆఫర్ వస్తే దూకేకు. కరెక్ట్గా దీని గురించి నేను అడిగాను రాత్రి, పొద్దున్నే వచ్చింది అంటే, రాత్రి అడిగింది విన్నాడు కాబట్టి సాతానుగాడు పొద్దున్నే నీ దగ్గర ఎట్టాడు రా బాబు, పిచ్చోడా దూకేక. చూసుకుని ప్రభా నీ చిత్తమా కాదా? రాత్రి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? పొద్దున్నే కనబడింది. రాత్రి అనుకున్నాను, పొద్దున్న కనబడింది, సేమ్ రంగు చొక్కా అనుకున్నావు కనుక అడుగు. కనబడింది, సూచన అనిపించి అడుగు, ప్రభా నీ చిత్తమేనా, నాతో మాట్లాడు. ఇది ఆగరా లేకపోతే శారా? ఈ ఆశీర్వాదమా శాపమా ప్రభా? స్వాతంత్రమా దాసత్వమా ప్రభా అని నువ్వు అడిగి నీ దగ్గరకు వచ్చింది ప్రభు చిత్తమా కదా. నేను కీప్యాడ్ ఫోన్ వాడేటప్పుడు మా రెండో అన్నయ్య ప్రొజెక్టర్ ఫోన్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎవరి దగ్గర నాకు కనపడదు. అది మొబైల్లో ప్రొజెక్టర్ ఉంటుంది, వేస్తే గోడ మీద వస్తుంది. ఆడు నా ఎదురుకుంటాను, ఏంట్రా కీప్యాడ్ ఫోన్ ఆడుతున్నాను, టప్ అని సిమ్ములు తీసేసి, ఆడు సిమ్ములు తీసేసుకొని ఫోన్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నాకు చేతులు ఉనికెత్తనాయి. మామూలుకి ఈ ఆండ్రాయిడ్ ఫోన్ దగ్గరికి వెళ్ళడానికే మీరు అందరూ అప్డేట్ అయిన తర్వాత వచ్చాను నేను, వేరే దారి లేకపోతే రాను దాని జోలికి వెళ్ళి. అయితే
దాన్ని ఎలాగుందో తీసుకుని అలా సరుగులో పెట్టి, దేవుడు నాతో మాట్లాడేదాకా దాన్ని తీయలేదు. నాతో మాట్లాడినప్పుడు కూడా పరిచర్యకు వాడినట్టు కనబడి నేను సిమ్మే లేదు దాంట్లో. దాన్ని తీసుకెళ్ళి చాలా చోట్ల యెహోవా సాక్షులు షార్ట్ ఫిల్మ్ చర్చిల్లో నైట్లు వెళ్ళి వేశారు. వేసిన తర్వాత వేసినోడి దగ్గర వదిలేసాను. ఆడేమైందో అది ఎక్కడైందో నాకు తెలీదు. ఎందుకు దాని వివరాలు నాకు సంబంధం లేదు అంటే అది ఆగరది, అది సేర కాదు. అది దేవుడు నాకు ఇచ్చింది అనుకోండి, నేను నాకు నచ్చినట్టు వాడుకుంటా. జాగ్రత్త. మన వాళ్ళు పక్క నుంచి కారు కొనుక్కోవచ్చు కదా, కారు ఏంటి అందరూ ఇలా అంటున్నారు, దేవుడు అనిపిస్తున్నాడు అంటున్నావా అనుకోకు. దేవుడు అనిపించిన అంటే దేవుడే అంటాడు, ఆడితో అనిపించడం ఎందుకు? దేవుడికి నోరు లేదా, నీకు దర్శనం లేదా? మళ్ళీ ఆడితో ఈడితో అనిపించడం ఏంటి? అనిపించి కూడా అనొచ్చు. దేవుడు నువ్వు అనిపించిన దాన్ని బట్టి. మొన్న ఒక ఆమె అంటుంది, నాకు ఇది చేయడానికి ప్రేరేపణ వచ్చేస్తుందని చేసేద్దామా. దేవుడు మాట్లాడితే చెయ్యి. మనకి ఏదైనా బాగున్నప్పుడు తెగ ప్రేరేపణ వచ్చేస్తుంటుంది. ఏదన్నా నచ్చినప్పుడు ప్రేరేపణ ఏంటి, నాకు బిర్యానీ తినాలని ప్రేరేపణ వచ్చేది. ప్రేరేపణ కాదు అది, అది ప్రేరేపణ కాదురా బాబు. సో దేవుడు అంటే ఒక బ్లెస్సింగ్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిదా, లేదంటే మనుషులే మనకి ఇస్తున్నారా, లేదా సాతానుడు వేసిన వల అనేది గమనించకపోతే అనేక కష్టాలు నువ్వు కొని తెచ్చుకుంటావు. ఈ దేవుడు ఇవ్వని దాన్ని నువ్వు కానీ అనుభవించేస్తామని దేవుడు ఏం చేస్తాడంటే అది అనుభవించకుండా కొన్ని కష్టాలను మనకు పంపుతాడు. ఆ కష్టాలు మనకే, గట్టిగా చెప్పండి, మీరు ఇంకా ఆఖరి దగ్గర ఉండిపోయారా బాబు, అవసరం దగ్గరికి వచ్చండి. అవసరం. ఆ కష్టం పెట్టకపోతే దేవుడు ఇవ్వని దాన్ని ఆశీర్వాదం అనుకుని దాన్ని అనుభవించుకుని దాంట్లో పొర్లి దొల్లి నీ ఆధ్యాత్మికతను, నీ పరిశుద్ధతను, నీవు దేవుని ఏ దారిలో నడపాలనుకున్నాడో ఆ దారిని అన్నిటినీ కోల్పోయి పాడైపోతావు. అందుకనే దేవుడు ఇవ్వని ఆశీర్వాదం ఏమైనా వస్తే దానికి దేవుడు అడ్డుపడతాడు, కష్టాలు పెడతాడు. ఆ కష్టాలు మనకు అవసరం. దేవునికి స్తోత్రం. అబ్రాహాం తర్వాత టాపరు మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే నాయకుడు. హల్లెలూయా. మామూలు దైవజనుడు కాదు, మ్యాన్ ఆఫ్ గాడ్, అద్భుతమైన మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు మోషే ఏమైనా సమస్య వచ్చిందనుకో ఎక్కడ పోతాడు? దేవుడు దగ్గర. ఒకరోజు తన నాయకత్వానికి ఎసరు పెట్టడానికి ఒక బ్యాచ్ వచ్చింది. కోరాహు, దాతాను, అబీరాము, ఇంకా బ్యాచ్ అందరూ. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత దారుణంగా అంటే అది కనీసం వాళ్ళ బాడీలు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా ఉండడానికి భూమి నెర్ర విడిచి వారిని మింగివేసెను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే మనతో, మింగమంటే చేపన్న మింగుద్ది, భూమి అన్న మింగుద్ది. దేవుడు మింగేమన్నాడు అనుకో, చేపన్న మింగేద్ది, భూమి అన్న మింగేద్ది. ఏదైనా ఆయన ఆపరేట్ చేయగలడు. హల్లెలూయా. మోషే కోసం అలా భూమి నెరవిడిచి ఫ్యామిలీ అంతటినీ మింగేసింది, శత్రువులందరినీ మింగేసింది. నాయకత్వానికి ఏమన్నా డోకా ఉందో? ఇప్పుడు ఎవడైనా మనసులో ఆశ పుట్టినా వెంటనే అయ్యి బాబు ఎలాంటి కోరిక పుట్టిందంటే, ప్రభా నన్ను క్షమించు, ఎందుకంటే అందరు కళ్ళు ఎదుర్కొంటా. ఎంత దారుణంగా అనుకున్నావు, అందరినీ కూర్చాడు, అందరూ చూస్తున్నారు ఏం జరుగుద్దని. అందరు ఎదుర్కొంటా భూమి నెరవిడిచి మింగెత్తే ఇంకొకటి ఎవడన్నా మోసే సీటు కోరుకుంటాడా? ఆ సమస్యని ఎవడన్నా నేను మోసేలాగా అవుతానని యాసం వేసుకున్నా సరే, తల్లిదండ్రులు తప్పున అన్న ఆరోని యాసం వేసుకో కావాలంటే, మోసే యాసం మాత్రం ఏద్దురా బాబు అని చెప్తారు. అలాంటి ఒక నాయకత్వంలో స్టాండర్డ్ వచ్చేసింది, ఇక తిరుగులేని స్థాయి వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలు మాకేమి వాటర్ లేదు, మా పరిస్థితి ఇలాగ ఉందని కేకలేసేస్తున్నారు. సంఖ్యాకాండంలో కేకలేస్తుంటే ఇక మోషే వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. వెళ్ళిపోయి సాష్టాంగ పడిపోయాడు. ప్రభువా నీళ్ళు అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచి తేను, నువ్వే కదా ఇవ్వాలి ప్రభా. దేవుడు మోషేతో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం, అంతటా యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకుని, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడు ఎలా అంటాడో అర్థమైపోద్ది. నీవు ఏం పట్టుకుని వెళ్ళాలట? కర్రను తీసుకుని, నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము,
అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము. ఏం పట్టుకుని వెళ్ళమన్నాడు? కర్ర. కానీ ఏం చేయమన్నాడు? మాట్లాడమన్నాడు. ముందోసారి ఇలా ఇదే పరిస్థితి వచ్చింది, కర్ర పట్టుకుని వెళ్ళు కొట్టు అన్నాడు. ఈసారి కూడా కర్ర పట్టుకుని వెళ్ళు కానీ మాట్లాడు. కర్ర పట్టుకుని వెళ్ళి వెళ్ళమన్నారు. ఎందుకు? కొడతాడా మాట్లాడతాడా చూడాలి కదా దేవుడు. కొడతాడా మాట్లాడతాడా చూడాలి కదా దేవుడు. అందుకే కర్ర మర్చిపోక మోసే. అలాగే ప్రభువా కర్ర తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ అప్పటికే అడుగుతుంటే, ద్రోహులారా, మీ కొరకు మేము నీళ్ళు ఇమ్మని అడిగారు కదా, ఇస్తున్నాం చూడు. మేమేంటి? ఎప్పుడైనా మోసే తన నోట నేను ఇస్తాను, మేమిస్తాము, నేను చేశానని అన్నాడా? అనలేదు. ఫస్ట్ టైము చూడండి అక్కడ అది నీళ్ళు ఇచ్చాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సంధి నుంచి ఆ కర్రను తీసుకుని పోయాను. ఎన్నిసార్లు కర్రను మెన్షన్ చేస్తున్నాడు చూడు. కర్రను తీసుకుని పోయిన తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, మోసే ఆడుతున్నాడు, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీకోసం నీళ్లు రప్పించాలా అనెను. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేద్దాడు? టపా టప కొట్టే నీళ్ళు రాలేదు. ఏం చేద్దరు? ఒక్కసారి అన్నాను సరే అని మళ్ళీ లోపల పోయి, ప్రభువా ఏంటి ప్రభువా, జనాలు కొట్టి చంపేస్తారు నన్ను, నీళ్ళు రాలేదు, అక్కడ మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు నేను, అక్కడ మీకు ఇవ్వాలా ద్రోహులారా చూసుకోండి కాసుకోండి అన్నాడు. 2 మార్లు చెయ్యి ఎత్తి కర్రతో కొట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? కర్ర పట్టుకెళ్ళమని 2 సార్లు చెప్పాడు కానీ కొట్టమని చెప్పలా. కర్ర పట్టుకెళ్ళాడు, కొట్టి వాళ్ళని తిట్టి మమ్మల్ని అడుగుతున్నారు కదా ఇదిగో తీసుకోండి అని కొడితే దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును నేను పరిశుద్ధపరుచుకున్నాను. నీళ్ళు ఇవ్వలేదనుకో వాళ్ళందరూ అవమానిద్దురు నా నామాన్ని. నువ్వు నేను చెప్పింది చేయలేదు అయినా నీళ్ళు ఇచ్చాను, ఎందుకో తెలుసా? నా నామాన్ని అవమానం రాకుండా ఉండడానికి అని పిలిచాడు. నీళ్ళు వచ్చినాయి, అందరూ తీసుకున్నారు. మోసే కమ్ టు రూమ్, ఫేమస్ డైలాగ్ అది, కమ్ టు రూమ్ అన్నాడు. మనవాడు వెళ్ళిపోయాడు, ఏదో మాట్లాడేస్తాడు మళ్ళీ మనకి అనుకుని. వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు 12వ వచనం, అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేదు. ఏమన్నాడు? దేవుడు ఇవ్వాలల్లా. ఏమన్నాడు? నేను ఇస్తాను, నన్ను నమ్ముకోలేదు నువ్వు. ఇలాంటి మాట మోసేతో దేవుడు అంటాడు, నువ్వు ఊహించం. సన్మానించినట్టు నన్ను నమ్ముకోకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. ఏం పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసా? ఈ 40 ఏళ్ళు దేనికోసం కష్టపడ్డాడో అది చేయడానికి లేకుండా, అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏముంటుంది? 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఎందుకున్నాడంటే ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళవు, మీ ఇద్దరు వెళ్ళరు. కొన్ని రోజులకి ఆరోన్ చచ్చిపోయిన తర్వాత మోసే చాలా రోజులు అయిపోయింది కదా, కూలైపోతాడు అనుకుని, ప్రభువా మరి కనాన్ మ్యాటర్ ఏం చేద్దామంటే పని అవుతావు అన్నాడు. మళ్ళా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అడిగాడు, ప్రభువా కనాన్ మ్యాటర్ ఏం చేద్దామంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? దాని గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అన్నమాట. మోసే కనాను వెళ్ళడం గురించి నువ్వు నా దగ్గర ప్రార్థన చెయ్యొద్దు. గొడవ అయిపోయింది వీళ్ళిద్దరికే, చాలా ఫ్రెండ్సే. కానీ నాయకుడు ఏ స్థాయికి వెళ్ళినా ఆడు తోక జాడిస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. నాయకుడు ఏ స్థాయికి వెళ్ళినా ఆ స్థాయి ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. దేవుని స్తోత్రం. ఆ స్థాయిలో మనం పొగరు చూపించామనుకోండి, గొప్ప చూపించామనుకోండి, కుదరదు. ఆఖరికి ఎల్ఈడి స్క్రీన్ మీద చూసి సాటిస్ఫై అయిపోయాడు. ఆ పర్వతం మీద తీసుకెళ్ళి నాకు చూపించవా అంటే మొత్తం అక్కడ ఉన్నాయి పాలు తేనెలు అన్నీ పెద్ద స్క్రీన్ వేసి చూపించి ఇక ఎంతటితో సరిపెట్టుకో బాబు అంటే సరిపెట్టుకున్నాడు. వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అదేం మిస్ అవ్వలేదు. కానీ దేని కోసమైతే 40 సంవత్సరాలు కష్టపడ్డాడో, ఏం పిలుపు అయితే తీసుకున్నాడు, ఇదిగో నా ప్రజల్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈ కనానుకు నువ్వు తీసుకురావాలి. అసలు మోషేకి ఇచ్చిన డ్యూటీయే కనానుకు తీసుకెళ్ళడం. మోషే డ్యూటీ మధ్యలో ఆగిపోయింది. తన నాయకత్వం అద్భుతమే,
కానీ ఒక నాయకుడిగా తన పని సంపూర్తి ఎందుకు చేయలేకపోయాడు తెలుసా? నాయకుడిగా ఉన్న అతడు తన క్రింద వారిని చులకనగా చూడడం, తనని తాను గొప్ప చేసేసుకోవడం ఒకేసారి జరిగిపోయింది. ఒక్క నిమిషం ఆగి ఆలోచించుంటే ఈ పరిస్థితి రాపను. దేవుడు వెంటనే నీలాంటోడు ఈ మాట మాట్లాడకూడదు మోషే, నువ్వు వెళ్ళొద్దు కన్నాను అనేసాడు. అంతే. నాకు ఆశ్చర్యమైపోయింది. ప్రభువా, ఇశ్రాయేల్ని ఎన్నిసార్లు క్షమించావు? ఇశ్రాయేల్ కంటే గొప్పోడు కదా మోషే. నా ఇల్లు అంతట్లో నమ్మకమైనోడు, సాత్వికుడు, ఎంత చెప్పి ఒకే ఒక్క తప్పు, ఆ ఒక్క తప్పుని ఎందుకు నువ్వు క్షమించలేకపోయావు అంటే, మోషే నాకు ఈ కోరిక పుట్టింది, నాకు ఆస్తి కావాలి, డబ్బు కావాలి అని ఆశపడి ఉంటే తిట్టి క్షమించడం. కానీ మోషే చేసిన పొరపాటు ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోలేదు. అంతకంటే ఏం చేస్తా? నాయకుని స్థితిలో ఉన్నవాడు, నేను చాలామందిని చూశాను, చర్చిలో ఒక యూత్ లీడర్ కింద, ఓ పాస్టర్ కింద, ఒక నాయకుడి కింద ఉన్నవాళ్ళు తమ కింద ఉన్న వాళ్ళని చాలా హీనంగా మాట్లాడతారు. వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు తిడతారు. వీళ్ళ కోపం వచ్చిందనుకో ఆ కోపం కక్కుతారు. హీనమైన పనులన్నీ వాళ్ళతో చెప్తారు. ఒక నాయకుడు అలాగ ఎప్పుడైనా చేశాడంటే దేవుడు పైనుంచి అప్పుడే డిసైడ్ అయిపోతాడు, వీడికి ఎంతకు మించి ఇవ్వకూడదు. అందుకే దేవుడు ఎంత మంచోడంటే చెప్తున్నాను, ప్రతి నాయకుడిని ఎన్నుపోటు పడ్డానికి రెడీగా ఉండేవాడు ఒకడు ఆళ్ళలోనే ఉంటాడు. ఈ కష్టం వాడికి చెప్పండి గట్టిగా. నిజంగా కోరావు ఫ్యామిలీ కనుక అక్కడే ఉందనుకో, మనం ఓవర్ చేసామంటే ఈడొచ్చేస్తాడు సీట్లో, కానీ జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎవడు లేడు అడ్డు, సీటు కోసం పోటీ లేదు, ఏకగ్రీవంగా ఎన్నిక. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట, అన్నదే మాట అని అనేసి 2 సార్లు టపా కొట్టాడు, సెలవు ఇంకా అన్నాడు దేవుడు. అంతే. మన పక్కన మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రతి నాయకుడికి వాళ్ళు అంటుంటారు, ఏమన్నా నాయకత్వం చిన్న విషయం ఏంటంటే, ఒక్కొక్కడు ఇలా కలుగుతాడు, ఒక్కొక్కడు అలాగంటాడు, ఒక ఆవిడేమో ఇలా ఫీల్ అయిపోద్ది. అవన్నీ ఎందుకో తెలుసా? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండడానికి, నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా నేను నాయకుడిని ఇక్కడ అంటాడు పోతాడరా బాబు. నేను నాయకుడిని అంటే వీళ్ళందరూ కలిపి వేరే కుంపడి పెడతారని భయంతో వాళ్ళు అలా ఉంటారంటే, ఈ నాయకుడిని ఇబ్బంది పెట్టే కష్టం ఆ నాయకుడిగా ఉండడం కోసం అవసరం అనండి గట్టిగా ఆడోళ్ళు. అవసరం అండి. ఆ అవసరం లేని మోషే ఏమైపోయాడు? మీకు అర్థమవుతుందా నేను ఇందాక నుంచి చెప్తుంది? కష్టాలు అవసరం లేని వాళ్ళు అందరూ పాడైపోయారు. అందుకే దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే, మీరు ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే అవసరాన్ని బట్టి కొన్ని కష్టాలు, నానా విధమైన నిందలు, సమస్యలు. ఎంతకాలం? కొంతకాలం. ఎప్పుడు దాకా? ప్రభు వచ్చేదాకా కొంతకాలం పాటు. కొంతకాలం ఏంటి పేతురు అంటే, దేవుని దృష్టికి మనం ఉండే 50-60 సంవత్సరాలు పెద్ద మేటరా. కొంతకాలం అది. ఈ కొంతకాలం మీరు భరించి సహించుకుని ఆ ఇబ్బందులను అనుభవిస్తే మీరు నిలబడతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఒక లీడర్ని, కొంతమందికి నేను నా లీడర్షిప్లో నేను బోల్డ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నాకు అవన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకెందుకు? అవసరం ప్రభా, ఈ మీటింగ్కి 2 లక్షలు అవసరం అడిగాను కదా. అడిగినా మనకు ఒక అవసరం మనకు తెలిసి అడుగుతాం. బైబిల్లో మాట ఉంది, అడగకముందే మన అవసరాలు తెలిసిన దేవుడు మనకు అది అవసరం అని తెలియక అడగలేదనుకోండి, అయినా సరే ఇస్తాడండి దేవుడు. మంచోడు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఇప్పుడు దాకా ఎప్పుడు కష్టాలు అవసరమైనా అడగలేదు, దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవడైనా ప్రభా నేను మంచిగా బతకడం కోసం 2 కష్టాలు పంపు ప్రభా అని ఎవరైనా ప్రార్థన చేసాం ఇప్పుడు దాకా? ప్రార్థన చేయకపోయినా నీ అవసరతలు ఎరిగిన దేవుడు నానా విధాలైన కష్టాలు నీ జీవితంలో పంపించినది. గట్టి స్తోత్రం చెప్పు నువ్వు. ఇప్పుడు చెప్పండి, కష్టాలు అవసరమా కాదా? గట్టిగా చెప్పాలి. రైట్. తర్వాత ఇంకొక అద్భుతమైన ఒక లీడర్ ఉన్నాడు. ఇంకో 2 ఉన్నారు. ఎవరంటే దేవుడు మర్చిపోలేని వ్యక్తి. ఎవరు? దావీదు. దేవుడు కలవరించే వ్యక్తి దావీదుని వాళ్ళ నాన్నగారు, అన్నదమ్ములు అందరూ చాలా రకాల ఇబ్బందులు పెట్టినప్పుడు దేవుడికి దూరం అయ్యాడా? పాపల పడ్డా? లేదు. గొర్రెల దగ్గర కాపలాగా అని తీసుకెళ్ళి అలా అడవిలోకి పంపేసినప్పుడు పాపాలు పడ్డా? పడ్డా. గొలియాతు ముందుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు భయపడి ఏమన్నా పాపం చేశాడా? సౌలు దగ్గర టేబుల్ మీద కూర్చొని తినే అవకాశం దొరికినప్పుడు పాపం చేశాడా? సౌలు చేత ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాపం చేశాడా? లేదు. పేదవాళ్ళకి, బలహీనులకి, బాధలు అనుభవించే వాళ్ళందరికీ రాజు అయ్యాడు, అప్పుడైనా పాపం చేశాడా? లేదు.
ఇశ్రాయేల్ అందరూ వచ్చి నీవే మాకు రాజుగా ఉండాలన్నారు. అప్పుడైనా పాపం చేశాడా? లేదు. యుద్ధాలకు వెళ్ళాడు, అప్పుడైనా పాపం చేశాడా? లేదు లేదు. ఒక టైం వచ్చింది దావీదుకి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం, అంటే పంటలు పండేసి ఇళ్ళకు వచ్చినప్పుడు రాజులు యుద్ధాలు చేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా కొల్లసొమ్ము కొట్టుకుని వచ్చేస్తారన్నమాట. బయలుదేరు సమయంలో దావీదు ఎవరిని పంపించాడు? యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, రాజ్యం స్థిరమైపోయింది, సైనికులు వచ్చేసారు, తర్వాత సైన్యాధిపతులు వచ్చేసారు. దావీదు రాకపోయినా సరే, ఇలా చూడండి అమ్మా, తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను కదా, ఈ మీ క్యూరియాసిటీ మండ దాంట్లోనే పడిపోతే తెగ చదివేస్తున్నారు. ఇక ప్రాబ్లం లేదు, మొత్తం అంతా స్టాండ్ అయిపోయింది, లైఫ్ ఫుల్ స్టాండర్డ్ అయిపోయాడు. యుద్ధానికి తను వెళ్ళకుండా జనాలను పంపొచ్చు. తర్వాత ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఉన్నాయనుకో మంత్రులు చూసుకుంటున్నారు. ఏమన్నా పంపకాలు అయ్యి ఉన్నాయనుకోండి, ఇంటికే రేషన్ పంపించడానికి జనాలు పెట్టేసాడు. అందరూ ఎంప్లాయీస్. మొత్తం రాజ్యం అంతా ఒక సిస్టమ్ వచ్చేసింది. దావీదుకి ప్రశాంతత వచ్చింది, రిలాక్సేషన్ వచ్చింది. రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఒకానొక దినమున, మీరు చదివారు కానీ అందులో పాయింట్ చెప్తాను మీకు. పొద్దుగుంకు వేళ అంటే ఏంటి చెప్పండి? సాయంత్రం పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేక, అప్పుడు పడక మీద నుంచి లేకడం ఏంటి? ఏం పని లేదు, ఖాళీ, పనే లేదు, ఖాళీ. శుభ్రంగా పొద్దున్న లేచాడు, తిన్నాడు, పడుకున్నాడు, మధ్యాహ్నం లేచాడు, తిన్నాడు, పడుకున్నాడు, సాయంత్రం లేచాడండి. ఏమీ లేదు కదా, పనేం లేదు, శుభ్రంగా. సాయంత్రం లెగిసి మిద్దెక్కాడు. మిద్దెక్కి తిరుగుతున్నాడు, అంటే బాల్కనీ అనమాట. బాల్కనీ మీద తిరుగుతుంటే ఒక స్త్రీ స్నానం చేయడం చూసి ఆమె గురించి ఎంక్వైరీ చేసి ఆమెతో వ్యభిచారం చేశాడు. దావీదు ఇంకా స్టాండ్ అవ్వలేదనుకోండి, దావీదు ఎక్కడ ఉండుదురు? అసలు యుద్ధరంగంలో ఉందుడు, మిద్దెక్కుదురా? లేదు. దావీదును పోని సౌలు తరుముతున్న రోజులు అనుకో, సాయంత్రం ఏం చేద్దుడు? మోకరించి ప్రార్థనలో ఉందిరా టైంకి. ప్రభా, అరణ్యంలో చీకటి పడిపోతున్న టైంలో నువ్వే నాకు కొవ్వు మీదల్లా దొరుకు తండ్రి అని పాట రాసుకుంటారు. ఇప్పుడు దావీదు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతతలో దేవుని హృదయానుసారుడు సైతం పాపం చేశాడు. మన జీవితం ఏ అరమరికలు లేకుండా, మనకు అందరూ చక్కబెట్టేవాళ్ళు ఉండి, డబ్బులు ఉండి, మంచిగా టైం టు టైం అన్నీ చూసుకునే వాళ్ళు, ఏ లోటు లేకుండా మనం ఉన్నాం అనుకోండి, మిద్దెలు ఎక్కుతాం మనం. ఏదో ఒక తప్పులు, ఏదో రకం తప్పులు, గొడవలో లేదంటే అరుపులో. ఇంట్లో చూడండి, మీరు గుర్తేసుకోండి, ఒక ఆమె జాబ్ చేస్తుంది, పొద్దున్న లేచి కంగారుగా బాక్స్ వండుకుని వెళ్ళిపోయి మధ్యాహ్నం తిని సాయంత్రం వచ్చి మళ్ళీ ఇల్లు చక్కబెట్టుకుని ఆ పనులు ఈ పనులు చూసుకుని పెళ్ళి అయిపోయి, కొడుకు పెళ్ళి అయిపోయింది, కోళ్ళు వచ్చింది, మళ్ళీ వాళ్ళతో కంగారు పడి అంతా మనం. రిటైర్మెంట్ అయ్యింది, 60వ సంవత్సరం వచ్చి. రిటైర్మెంట్ అయిన తర్వాత పొద్దున్నే లెగిసి ఐరానా లేదు, కూర్చుంటుంది, పేపర్ చదువుతుంది. ఇంట్లో పరిస్థితులన్నీ చూసి కోడల్ని, ఎక్కడికి వెళ్తున్నావు, అదేంటి ఇదేంటి, అబ్బాయి ఏంటి అలా ఉన్నాడు, ఎందుకు అన్ని గొడవలు వచ్చినాయి? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఖాళీగా ఉంది. ఎప్పుడు నువ్వు ఖాళీ అవుతావో, ఎప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉంటుందో, పనికి మాలిన పనులన్నీ అప్పుడే చేస్తావు. పాడు పనులన్నీ మన జీవితంలోకి అప్పుడే వస్తాయి, చెడ్డ ఆలోచనలు అన్నీ అప్పుడే వస్తాయి. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ కిచెన్ అంట. వాడు మైండ్లో ఏమీ కంగారు లేదు, ఐరాణ లేదు, ప్రశాంతంగా ఉంటే సైతాన్గాడు ఏది కావాలితే అది వండుకొచ్చాట. అందులో బిజీ మైండ్ ఉందనుకో, అది దేవునికి ఇచ్చినది, ఆయన ఏది కావాలితే అది వండుకుంటాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, అంత ప్రశాంతత ఉండకుండా కొన్ని కష్టాలు మనకి, చెప్పండి గట్టిగా. దావీదుకి నిజంగా ఆ టైంలో ఏదన్నా కష్టం పెట్టుంటే ఎంచక్క దేవుడు, ఏ కాలు నొప్పో, చెయ్యి నొప్పో, నడుము నొప్పో, ఇంట్లో భార్యలతో చిన్న గొడవలో చికాకులో ఉండున్నాయనుకోండి, ఆ గొడవలో అవి తీర్చుకుంటా, అవి చేసుకుంటా, పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని, సాయంత్రం కొంచెం ప్రార్థన చేసుకుని, వాళ్ళతో దేవుడితో గడిపి అలా బాగుండేది. బట్ పరిస్థితి ఏమైందంటే, యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు వేరు, అయ్యగారు సాయంత్రం లేకడం అంటే ఇంకా అక్కడే దెబ్బ అక్కడ కొట్టింది. ఎప్పుడు నీ జీవితంలో రిలాక్స్ అయిపోతావో అప్పుడే నువ్వు పాడైపోతావు.
అందుకే దేవుడు ఏం చేస్తాడంటే పరిగెడితే కానీ తీరని అప్పులు ఒకటి పెడతాడండి. ఆ అప్పులు మనకి గట్టిగా చెప్పండి అవసరం. ఎందుకంటే ఏమీ లేదనుకో, ఇప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు. 2 రోజులు పని చేస్తే 4 రోజులు తినేయడానికి డబ్బులు సరిపోతాయి అనుకో. ఈ 4 రోజులు ఏం చేస్తాం? ఇంటి దగ్గర ఉండి చెడిపోతాం. ఖాళీ ఫోన్ ఓపెన్ చేసుకుంటావు, ఆ యూట్యూబ్లోంచి మిద్దె ఎక్కర్లేదు, మిద్దె చేతిలోనే ఉంది. ఇప్పుడు పాపం చేయడానికి మనం మిద్దె ఎక్కర్లేదు, ఎక్కువ తీసుకుని తిప్పుకొని అలా ఉంటుంది. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాడు అనుకో, ఆడు పని చేసి ఇంటికి వస్తాడు. తిన్న తర్వాత ఫోన్ చూద్దాం 10 నిమిషాలని ఫోన్ ఎట్టుకుని పడుకుంటాడు. ఆడు ఎందుకు అలసిపోయాడు పాపం. మిద్దెలు ఎక్కడానికి లేదు, ఛాన్స్ లేదు. అందుకే దేవుడు మనందరి సుఖంతో పాటు కష్టాన్ని కూడా జత చేశాడు. దేవుని స్తోత్రం. ప్రసంగులు ఏమంటాడు తెలుసా? నరులు అసలు మానవ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవడం కోసమంట సుఖముతో పాటు దుఃఖాన్ని కూడా జత చేసెను. దేవునికి స్తోత్రం. అలా జత అవ్వలేదనుకోండి, మనం మిద్దెలు ఎక్కేవాళ్ళు మిద్దెలు, ఫోన్లు ఎక్కేవాళ్ళు ఫోన్లు, ల్యాప్టాప్లు, థియేటర్లు, బీచ్లు, సరదాలు, ఇంకా ఖర్చులు, రకరకాల గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు. ఇప్పుడు యూత్ ఎందుకు తన్నుకుంటారు గొడవలు చెప్పనా? వీడు సంపాదించక్కర్లేదు, వాళ్ళ అమ్మనాలు సంపాదిస్తున్నారు. పెళ్ళం లేదు, వీడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు. ఖాళీగా బేవర్సగా తిరిగేవాడు ఎవడనంటే యూతే. సాతానుగాడు ఎందుకు యూత్ని పట్టుకుంటాడో తెలుసా? అందరికంటే ఎక్కువగా పెద్దోళ్ళు వ్యాపారంలో ఉన్నారు, చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నారు. ఊరి మీద తిరిగేవాడు ఎవడో తెలుసా? ఆడొక్కడే ఖాళీగా ఉన్నాడు. అందుకే ఆడు దొరుకుతాడు సాతానికి. డ్రగ్స్ అన్నా పెట్టగలడు, వ్యభిచారం అన్నా చేయగలడు, ఏమన్నా ఏ తప్పుడు దాంట్లో కన్నా యవనస్తుని సాతాన్తో ఎందుకు సులువో తెలుసా? వాడే ఖాళీగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. జాగ్రత్త, దేవుడు నీకిచ్చిన పనిలో నువ్వు బిజీగా ఉండు. దేవుని స్తోత్రం. కష్టపడు, పని చేయి, శ్రమ అనుభవించు, ఇంకా హార్డ్ వర్క్ చేయి, దేవుడితో గడుపు. నీకు దేవుడిచ్చిన పనిలో డెవలప్ అవడం కోసం దేవుణ్ణి బతిమాలు, ప్రార్థన చేసుకో, నీ భక్తిని కొనసాగించుకో, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని కొనసాగించుకో, దాంతోపాటు దేవుడిచ్చిన నీ వృత్తిని కొనసాగించుకో. రిటైర్మెంట్ అవ్వకుండా నువ్వు రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక పని లేదా ప్రశాంతంగా దేవుడితో గడపడం. ముసలోళ్ళు ఇంట్లో ఉంటే అన్నీ గొడవలే, వీళ్ళకి ఇంకా పనే ఉండకుండా వాళ్ళ ఇంటి దగ్గర దేకుద్ది, కాసేపు ఆ వార్తలన్నీ చెవులు వేసుకుంటుంది, ఈ ఇంటి దగ్గర దేకి ఇవన్నీ కాకుద్ది, మళ్ళీ అక్కడ దేకుద్దుకుని తీసుకుంటుంది. ఖాళీగా ఉన్నవాళ్ళు, ఎంటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాతాను కిచెన్లో వాళ్ళు, సాతాను వంటగదులకు వంటలు చేసుకుంటూ ఉంటాడు. సాతాను గడు ఈరోజు కారంతో కూడిన ఒక గొడవ పెడదాం, ఈరోజు సంతోషంగా కూడిన ఒక సీరియల్ పెడదాం అని అన్నీ రోజుకో వంట చేయగలడు వాళ్ళు. అందుకే నీవు నేను బాగుండడం కోసం ప్రశాంతమైన జీవితం సంపూర్ణంగా మనకు వద్దు, కష్టాలు మనకి అవసరం. హల్లెలూయా. ఆఖరి వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఆఖరి వ్యక్తిని దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయం. అక్కడ ఉజ్జియా అనే రాజు కనిపిస్తాడు. ఈ రాజుకు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. 14వ వచనం. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు చేయించాడు. మరియు అతడు అంబులనేమి అంటే బాణాలు, పెద్ద రాళ్లనేమి పెద్ద పెద్ద రౌండ్ రాళ్ళు, వాటిని ప్రయోగించడానికి ఇంజనీర్స్ ఉన్నారంట, ఉపాయశాలులు. ఇంజనీర్స్ కల్పించిన యంత్రాలు యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచేటట్టు చూడండి. అంటే మనుషులు లేకుండా ఇలా మేట నొక్కగానే బాణాలు వెళ్ళిపోతాయి అనమాట. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. స్థిరపడే వరకు చాలా పేరు వచ్చింది. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఉజ్జియా స్థిరపడిపోయిన తర్వాత, స్టాండ్ అయిపోయిన తర్వాత మనస్సును ఏం చేశాడంట? గర్వించాడు. అప్పటి వరకు నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, డెవలప్ అయ్యాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. స్థిరపడిన తర్వాత హృదయమున గర్వించెను.
గర్వించి మూడో తప్పు, స్థిరపడిన తర్వాత గర్వించాడు మొదటి తప్పు. రెండో తప్పు ఏం చేయాడు తెలుసా? తాను రాజు, ఎక్స్ట్రా డ్యూటీ ఇంకా అందులో కూడా వెళ్ళి పెడదామని యాజక వృత్తి చేద్దాం అన్నట్టుగా ధూపం వేయడానికి ప్రయత్నించాడు. అంతలోనే కుష్ఠము తన నుదుటిన పుట్టెను. తనకి కుష్ఠవ్యాధి వచ్చిందని తెలుసుకున్నాడు, పారిపోయాడు, ఒక గదిలో బతికాడు. చచ్చే వరకు కుష్ఠుతోనే బ్రతికి చచ్చిపోయాడు. స్థిరపడిన తర్వాత మనిషి ఏమవుతాడట? గర్విస్తాడట. జాగ్రత్త సుమా, స్థిరపడిన తర్వాత గర్విస్తావు. ఒక వ్యక్తికి పాట పాడడం రాదనుకోండి, ఆడికి పాట పాడడానికి అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఆ రోజు కాంగో కొట్టేవాడికి ఊరే. ఎందుకంటే టైమింగ్ ఉన్నది. ఇక ఎక్కించి పాడేస్తుంటే చాలా బాధలు పడి కొడతాడు కాంగోడు జాగ్రత్తగా. అలాగ ఒక 4 సార్లు 3 సార్లకి టైమింగ్ జాగ్రత్తగా నేర్చుకుని ఆడికి పాడడం వచ్చింది. ఇంకా బాగా పాడేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా అద్భుతంగా పాడదామని వచ్చాడు చర్చికి. ఈరోజు ఈ పాటను ఇరక్కొడేద్దామని వచ్చాడు. అటుపక్కన కాంగో నేర్చుకునేవాడు కూర్చున్నాడు కాంగో మీద. ఆడు కొంచెం తేడా కొడుతుంటే పల్లవ పాడిచ్చేస్తాడు మైకిడు. పల్లవ పాడి, కాంగో సెట్ అవ్వట్లేదు, ఇచ్చేస్తాడు. నువ్వు పాడే పక్క పాట, నేను పాడను. నువ్వు వంకరగా పాడేటప్పుడు కాంగో కూడా వదిలేసిపోలే, కానీ ఆడు వంకరగా కొట్టేటప్పుడు మాత్రం నువ్వు మైక్ వదిలేసిపోతావు. నువ్వు స్థిరపడిన తర్వాత నీకు కొమ్ములు వచ్చినాయి. స్థిరపడిన తర్వాత మనకేమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వం వచ్చి మనం ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం. లాస్ట్ టైం మనం చూసాం, కీబోర్డు ప్యాడ్ తెచ్చాం. ఇక్కడేమి ఓడబడిసేవాళ్ళు కాదు, వాళ్ళు కొత్తగా నేర్చుకున్నారు. వాళ్ళు మన వాళ్ళు పాడేవాళ్ళు చాలామంది ఉన్నాం. ఈ చాలామంది కీబోర్డ్ మీద పాడేటప్పుడు మన వాళ్ళు స్టార్టింగ్ చెప్తున్నాను చూడండి, పల్ల పాడేసి ఆడు ఎంగ చూస్తుంటారు. ఆడు సైగ చేసినప్పుడు పాడడానికి అప్పుడు దాకా రాదు వీడికి. ఆడిల్లా మ్యూజిక్ ఎత్తా ప్యాడ్స్ ఓడి కనుక ఇలా సైగ చేస్తే ఈడికి అనుకుని మధ్యలో ఎత్తేస్తాడు పాడాడు. ఎత్తేసేవాళ్ళు మనం ఇప్పుడు కూడా. ఒక ఇంటర్లోడ్ వేసి రెండో ఇంటర్లోడ్ వేసేటప్పుడు కేమనగానే ఎత్తేస్తాడు పాడాడు. మనకు సరిగ్గా టైంకి ఎప్పుడు పాట ఎత్తాలో కూడా తెలియనోళ్ళు. కానీ కీబోర్డ్ సరిగ్గా వాయించట్లేదు. మరి మనకు వచ్చేసింది ఇప్పుడు, ఎప్పుడు ఎత్తాలో, ఎప్పుడు దింపాలో, ఎప్పుడు తిప్పాలో స్వరం అంతా వచ్చేసింది మనకు. ఇప్పుడు కీబోర్డ్ సరిగ్గా కొట్టట్లేదు అనుకోండి, ఏంట్రా వీళ్ళు, వద్దు నాకు కాంగో కొట్టే నాకు. మనం వాడికి ఛాన్స్ ఇవ్వం. ఎందుకో తెలుసా? మనం ఎదిగినప్పుడు మన హృదయంలో ఏమొస్తుందో తెలుసా? గర్వం వస్తుంది. స్థిరపడినప్పుడు ఎదుటోడిని కూడా స్థిరపరచాలనే ఆలోచన మనకు కలగాలి. మనకి ఎప్పుడైనా విద్య వచ్చినప్పుడు, స్థిరపడినప్పుడు గర్వం వస్తుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపడుతున్నప్పుడల్లా దెబ్బేస్తాడు. ఈ దెబ్బ మనకి, గట్టిగా చెప్పండి, అవసరం. మనం ఆ పాట తీసుకుంటాం, దీన్ని ఈ రేంజ్లో పాడదాం అనుకున్నప్పుడు పైకి ఎత్తగానే గొంతు పోద్ది. గొంతు ఎందుకు పోయింది? గొంతు తీసాడు దేవుడు, అది నీకు అవసరం. అక్కడ కనుక దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చేసాడు అనుకో, నువ్వు ఇక్కడ ఉండవు, ఇంకా సాతానుగళ్ళ పైకి ఎగిరి కింద పోతావని అలాగే ఎత్తగానే దేవుడు అక్కడ కట్ చేస్తాడు. చాలు, ఇంత దూరం రాక. ఆడికి అర్థం అవ్వదు. ఆడు అనుకుంటాడు, ఈరోజు పోయింది, వచ్చే వారం చూపిస్తా. వచ్చే వారం ఇంకా కొంచెం ముందు కట్ చేస్తాడు. అప్పుడు అర్థం వద్దు, మనది ఈ స్కేల్ మించి మనం వెళ్ళలేమన్నమాట. మనకు ఒక స్టాండర్డ్ వచ్చి అందులో పాటు ఉంటాం. ఎప్పుడు నువ్వు పైకి లేగాలనుకున్నా ఓ కష్టం దేవుడు మనకు పెడతాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఎప్పుడైనా ఓడబడి చేద్దాం ఆ మీటింగ్లో అనుకున్నాం అనుకో, ముందు రోజు గొంతు రంప చేసి గొంతు గాలి వస్తుంది. ఆ కష్టం మనకు మంచిది, ఆ కష్టం మనకి అవసరం. అలాంటి అవసర సంబంధమైన కష్టాలను దేవుడు మనకు పెట్టాడు. కాబట్టే దేవుడు మహాకృప వలన ఈ 2 చర్చిల విశ్వాసుల్లో ఎవడో ప్రశాంతమైన సుఖమైన జీవితంలో లేడు. దేవుని స్తోత్రం. ఏదో కష్టాలు, బాధలు, రోగాలు, అప్పులు, ఇబ్బందులు కలిగి ఉండి సంఘం అంతా దేవుడిచ్చిన అవసరాలతో, దేవుడు తీర్చిన అవసరతలతో సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడైనా నిన్ను దీవిస్తే దానితో పాటు నీకు అవసరమైన కష్టాన్ని నీకు పెట్టినంతకాలం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు పరిగెత్తద్దు, ఎప్పుడు హెచ్చిపోవద్దు. చాలామంది ఒకసారి, ఏంటండి మీరు మీ ప్రసంగాలు, మీ చర్చి నిండిపోవాలి అసలు ఈ పాటికి, కాకినాడలో మీరు చర్చి పెట్టారని మీరు అనౌన్స్ చేస్తే ఎంతమంది వస్తారనుకుంటున్నారనుకో. నేను అందరూ వేయలేట్ను. ఉజ్జయ
ఆ ఏ రాజ్యం ఇచ్చాడో దాంట్లో మూసుకుని కూర్చున్నాడు అనుకో, హ్యాపీగా ఉన్నాం. మనం రాజ్యం చేస్తున్నాం, దూపం ఎందుకు వేయకూడదు అని అందులో ఏలెట్టాడు. ఏలు కాదు, ఒళ్ళు అంతా పోయింది. ఏలెడితే ఒళ్ళు అంతా పోయింది. దేవుడు నీకు ఏమిచ్చాడో ఎంత స్థిరపడినా అందులోనే ఉండు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మేము చాలా గొప్పలు అయిపోయానండి, ఈసారి నేను పాలిటిక్స్లో ఏలెడతానని ఏలెట్టావు అనుకో, నువ్వు ఎందులో ఏలెట్టాడు ఓడిపోతాడు. నీ గురించి అటు ఓడిపోతాడు. నేను మన జగ్గంపేట వెళ్ళాను జూన్ నెలాఖరునే. చాలా మంచి సేవకుడైనా వాళ్ళ పిల్లలు యవనస్తులు మంచి సేవకు వచ్చారు. ఎప్పుడో నాకు తెలిసినప్పుడు ఒక 7-8 సంవత్సరాల క్రితం నేను ఆయన పేరు గుర్తులేక వీళ్ళని చిన్న చిన్న వివరాలు అడిగి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఈ అవగాహన సదస్సు ఇటువైపు పెట్టడానికి, వాళ్ళతో మాట్లాడదాం, మంచి సేవకుడు చాలా జీలు ఉన్నవాడు కదా అని అడిగితే మొత్తానికి చెప్పారు. నాకున్న గుర్తు ప్రకారం వెళ్ళిపోయాను. అదే కానీ ఆ చర్చ్ బయట పెద్దది జగన్ కట్అవుట్ ఉంది. చర్చికి జగన్కి సంబంధం ఏంటి? ఎలక్షన్లోనేమో ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇతను? విశ్వాసులతో ఏం చెప్పంటారు? మందే అని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్తాడు? మేము వచ్చిన తర్వాత ఇలా పాస్టర్ గారిని కలవాలంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చి, పాస్టర్ గారికి బాగోలేదండి, ఆయన ఎవరిని కలవట్లేదు. ఎందుకు కలవట్లేదు? ఓదార్పు యాత్రకు వచ్చాను అనుకున్నాడు. ఓడిపోయింది కదా మన గవర్నమెంట్ అని ఎవరో ఓదార్చడానికి వచ్చారు అనుకుని నన్ను కలలేదు. మొత్తానికి వచ్చేసాను. పోనీ నేను అనుకున్నాను కలగకపోవడమే మంచిదిలే. ఫస్ట్ నేనే మనకి సినిమా అర్థమైపోయింది ఏం జరుగుతుందో. నువ్వు సేవకుడు కదా, ఆ పని చేయి. దేవుడు నీకు ఇంకో పని ఇచ్చాడు ఇంకో, ఆ పని చేయి. నువ్వు చాలా పేరు వచ్చింది కాబట్టి నాయకుడు అయిపోయావని నేను ప్రెసిడెంట్గా చేయమన్నారు అనుకో, ప్రెసిడెంట్ బైబిల్లో లేడు. చదివారు మీరు ఎప్పుడన్నా బైబిల్లో ప్రెసిడెంట్ చూసారా? లేదు. సెక్రటరీని చూసారా? ఎవరు లేరు, అందులో లేరు. నాయకులు ఉన్నారు, దేవుని స్తోత్రం. నాయకులు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, అధ్యక్షులు. ఇంగ్లీష్ బైబిల్లో బిషప్. కొంతమంది సేవకుల్ని నడిపించడానికి నాయకులు ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేడు. ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటంటే నలుగురు కలిపి ఎన్నిక చేసుకునేవాళ్ళు. నాయకుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఎన్నిక చేసేవాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. రెండింటికి ఎంత తేడా ఉంది. మొన్న ఒక సేవకులు చెప్తున్నారు 8 ఫెలోషిప్లు ఉన్నాయండి మా సిటీలో అన్నాడు. ఏమండి అంటే వీటన్నిటినీ ఒకటి చేద్దామని ఈ ఫెలోషిప్లో లేని అందరికీ పరిచయం ఒక ఆయన చాలా ట్రై చేశాడట. ట్రై చేస్తే ఇతని మీద ఉన్న గౌరవంతో అందరూ అన్నారట, మేము కలిపేస్తామండి, ఒక ఫెలోషిప్ అయిపోదాం, మేము కలిపేస్తామని అన్నారు. మరి ఏం కలపలేకపోయారంటే అందరూ ఒక్క రిక్వెస్ట్ అడిగారట, కలిపేస్తామండి, 8కి కలిపి నన్ను ప్రశ్న చేయండి అన్నారట. 8 మంది ఎవరిని కలిసినా సరే నాది కలిపేస్తానండి, 8కి కలిపి నన్ను ప్రశ్న చేయండి అన్నారట. ఒక ఆయన అన్నాడంట, ఇలా కలపడానికి చూస్తున్నారు, మా పదవులు పోతాయి. ఎవడిచ్చాడయ్యి? ఎవడిచ్చాడు? ఆ పదవి నీది కాదు. నాదనుకుని ఉజ్జయ ఏలెట్టాడు, ఏమైంది? కుష్టి వచ్చింది. నాదనుకుని ఏలు పెట్టారు, ఏమైంది? ఇలా గొడవలు పడి తన్నుకుని ఎడుతున్నారు, పోతారు నరకానికి అందరూ. ఓసారి ఒక అతను కలిస్తే కోనసీమలో, అతను బ్రదర్ మిమ్మల్ని ఇప్పటి నుంచో కలాలనుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలటం, అలా ఇలా మాట్లాడాడు, చాలా సంతోషం. మీరు ఏం చేస్తారంటే, నేను ఒక ఆయనకి కోఆర్డినేటర్ అన్నాడు. కోఆర్డినేటర్ బైబిల్ ఎక్కడ కనపట్లేదు నాకు. కోఆర్డినేటర్ అంట. విశ్వాసం చూసాం, శిష్యుని చూసాం, అపోస్తులను చూసాం, పాస్టర్ని చూసాం, ప్రవక్తలను చూసాం. కోఆర్డినేటర్ ఏంటి? నేను అర్థం పాడా పాస్టర్ గారు వస్తే అతనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుని అతన్ని ఇక్కడ నేను పబ్లిసిటీ చేసి ఇక్కడ ఎవరన్నా పిలిస్తే బాగుంటుందని వాళ్ళకి చెప్పండి, అతన్ని నేను తీసుకొస్తాను. నీ బతుకెందుకురా? నీ బతుకెందుకు? అతనికి నువ్వు కోఆర్డినేటర్ అయిటరా బాబు. దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు? ఇవన్నీ ఏంటో తెలుసా? నీది కాదది. ఉజ్జియా పని కాదది. ఉజ్జియా స్థిరపడి తన పని కాని దాంట్లో ఏలుపెట్టాడు. చాలామంది పాస్టర్లు ఎవడో ఉద్యోగం ఇస్తానని చెప్తే, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తే వీళ్ళతో ఉద్యోగం, నీ పని కాదది. ఇంకొకరు ఎవరో మీకు 20,000 వస్తువులు కొంటే ఆ వస్తువులు నువ్వు ఎవరికన్నా అమ్మేసుకోవచ్చు, వాళ్ళు 20,000 వస్తువులు పెట్టుకుంటే ఆ కమిషన్ నీకు వద్ది. వీళ్ళ పాస్టర్ కదా. ఒకసారి ఒక బ్రదర్ అడిగాడు నన్ను, ఇలా అంటున్నారండి, దాన్ని పాస్టర్ గారు చెయ్యొచ్చా అని మిమ్మల్ని అడగమన్నారు. పాస్టర్ గారు వ్యాపారం చేయాలనుకుంటే చేయొచ్చు, పాస్టర్ గారు సేవ చేయాలంటే మానేచ్చని చెప్పాను. ఇంకేం చెప్తాం? నీది కాదు. ఎందుకు నీకు? మనందరం కూడా బాగున్నప్పుడు పక్కోళ్ళ జీవితాల్లో, పక్కోళ్ళ పనుల్లో, పక్కోళ్ళ వ్యవహారాల్లో, పక్కోళ్ళ వ్యాపారాల్లో ఏలు పెడుతుంటాం. మానే. నువ్వు ఎంత స్థిరపడినా నీకు దేవుడిచ్చిన పనే నీ పని అప్పటికి. దేవుని స్తోత్రం. ఇక అందులోకి నువ్వు ప్రవేశించొద్దు, వేలు పెట్టొద్దు. నువ్వు కనుక ఆ పని చేసావా నువ్వు ఇబ్బంది పడతావు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే
మనల్ని ఏ ఫీల్డ్లోనూ పూర్తిగా స్థిరపడనివ్వకుండా ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి మన కష్టాలు పెడతాడు. ఆ కష్టం మనకి అవసరం. ఎందుకు అవసరం? స్థిర పడిపోకుండా ఉండడానికి దేవుడు అలాగా ఒకరోజు ఇలాగా, ఒకరోజు అలాగా, ఒకరోజు బాగుండేలాగా, ఒకరోజు బాగోకుండా ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, ప్రతి ఆదివారం మన కానుకలు వస్తున్నాయి కదని గబుక్కు నేను సీట్ అయిన కూడా దేవుడు. ఎందుకంటే ఒక వారం 500 వస్తే, ఒక వారం 800 వస్తుంది, పైకి కిందకి ఊగుతుంటే వద్దులేరా బాబు మనకి అనిపిస్తుంది. మనల్ని ఎందులోని స్థిరత్వంగా ఉండనివ్వడు, పడిపోనివ్వడు. అన్నీ ఇస్తాడు, ఎక్కువైపోనివ్వడు. అందరినీ ఇస్తాడు, వాళ్ళ మీద ఆధారపడిపోనివ్వడు. అన్నీ సమకూరుస్తాడు, కానీ దాన్ని ఎక్కువగా అనుభవించకుండా ఆపుతాడు. దీవిస్తాడు, దీవెనతో పాటు చిన్న కష్టాలు మనకు పెడతాడు. హెచ్చిస్తాడు, ఇంకా ఎగరాలనుకుంటే కిందకి లాగేస్తాడు. ఇవన్నీ ఎందుకంటే అవి మనకే దేవునికి స్తోత్రం. ఈ అవసరం ఎందుకో తెలుసా? ఈ కొంతకాలం మనం ఈ కష్టాలు అనుభవిస్తే రాబోయే కాలంలో గొప్ప దీవెన ఆశీర్వాదం మనందరం పొందుకోబోతున్నాం. హల్లెలూయా.